అమ్మవారి యొక్క తత్వ నిరూపణ శాస్త్రము, తత్వ నిరూపణ యోగము, తత్వ నిరూపణ మార్గము అనేటువంటిది ఏదైనా ఉంది జగత్తులో ఉంది అనుకుంటే అది కేవలం శ్రీమద్దేవి భాగవతం. ఆ శ్రీమద్దేవి భాగవతం యొక్క స్మరణము, పఠనము, శ్రవణము, ఈ మూడు కూడా అమ్మ యొక్క అపార కరుణ వల్లనే సిద్ధిస్తాయి తప్ప కేవలం మానుష్య ప్రయత్నం వల్ల చేద్దాము అనుకుంటే జరిగేటువంటి విషయాలు మాత్రం మనం అనుకుంటాం. అబ్బా నేనండి గత కొన్ని సంవత్సరాలుగా పురాణాలన్నీ చదివేశానండి. దేవీ భాగవతం అసలు ప్రతి సంవత్సరం మొత్తం వచ్చేటువంటి 4 నవరాత్రుల్లోనూ చేసేస్తానండి అంట. నేను చేస్తున్నాను, నేను చేయగలుగుతున్నాను, అసలు నేను అవి లేకుండా ఉండదు, నిరంతరం అమ్మనామమే చేసుకుంటాను, నాకు అది స్మరణ అయిపోయింది, నాకు అది నిశ్వాసాలు అయిపోయినాయి అనుకుంటున్నాను. ఈ అయిపోయినాయి, చేస్తున్నాను అనేటువంటి విధానంలో ఇంకా అంత చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే అర్థం ఏమిటంటే ఇంకా అహంకారం వీడలేదని అర్థం. అహంకార రాహిత్యం కలగకుండా నేను చేస్తున్నాననేటువంటి భ్రాంతిలోంచి అమ్మ పలికిస్తుంటే, అమ్మ కూర్చోబెడుతుంటే, అమ్మ మనస్సిస్తే తప్ప ఇవన్నీ సాధ్యం కాదనేటువంటి అసలు రహస్యం తెలుసుకుంటే ఇది ఎక్కడా కూడా నేను అనేటువంటి సారూప్యంలోకి వచ్చేటువంటి విధానాలుగా కనపడవు. కనుక ఇక్కడ నేను అనేటువంటి దాన్ని వదిలేస్తే, అందుకనే అమ్మవారికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం అరుణాం కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం. అమ్మవారు ఎలాంటిది? అరుణాం కరుణాతరంగితాక్షి అన్న అంటే అరుణవర్ణంలో ఉన్నటువంటి, అంటే ఎర్రనైనటువంటి, పైగా ఆ ఎర్రదనం ఎలా ఉందిట? చల్లగా ఉందిట. అరుణాం కరుణాతరంగితాక్షం, అది కరుణతో కూడుకుని ఉన్నదిట. అంటే ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క బింబము ఎంత ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, శరీరానికి చైతన్యాన్ని, మనసుకి ఆరోగ్యాన్ని ఇస్తుందో అటువంటి స్థితిలో అమ్మవారి యొక్క రూపం ఉందట. అరుణాం కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అన్నారు. అంటే 4 చేతుల్లో కూడా అమ్మవారికి ఉన్నటువంటి ఆయుధాన్ని ప్రస్థానం చేస్తూ దాంతోపాటు చేతిలో కూడా ఒక చెరుకు విన్ను ఉంది అని చెప్తున్నారు. ఇలా 4 చేతులలో 4 ఆయుధాలు పెట్టుకున్నటువంటి తల్లి, చల్లనైనటువంటి తల్లి, కటాక్షాన్ని కురిపిస్తున్నటువంటి తల్లి, కరుణతో తన స్వరూపాన్ని మన ముందు ప్రకటన చేసినటువంటి తల్లి. అటువంటి తల్లి స్వరూపాన్ని చూస్తున్న వెంటనే ఏమైపోతుంది? ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైహి అన్నారు. ఆవిడ చుట్టూతో ఆవిడలో ఉన్నటువంటి శక్తి చైతన్యం అంతా కూడా మయూరి అంటే మన నెమలి యొక్క వెనకాల పురివిప్పినటువంటి పింఛమే స్థాయిలో అయితే బయటకి చక్కగా విచ్చుకొని మొత్తం జగత్తులో చూసేటువంటి వారందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందో, అమ్మవారిలో ఉన్నటువంటి శక్తి చైతన్య దీపికలు అణిమాగిరిమా సిద్ధుని లాంటివన్నీ కూడా ఆవిడ ఒక రూపాన్ని ధరించేటప్పటికల్లా ఆ రూపాన్ని ఆలంబన చేసుకుని ఆ రూపం లోపల ఇమడలేక అమ్మవారు ఏం చేసింది? ఒక రూపాన్ని ధరించింది. ఆవిడ మిగతా మామూలుగా ఎటువంటి స్వరూపం అంటే శక్తి స్వరూపం. శక్తి కనపడుతుందా? కనపడడానికి అవకాశం లేదు. శక్తి కనపడుతుంది అనడానికి ఎక్కడా కూడా తార్కాణం కూడా లేదు. ఇన్ని రకాల మైపులు మెడలో వేశారు, ఇన్ని రకరకాల పిన్నులన్నీ కూడా మెడకు పెట్టారు. కారణం ఏమిటి? అందులో ఉన్నటువంటి ఒక శక్తి ఇక్కడ పలుకుతున్నటువంటి పలుకుని విశ్వవ్యాప్తం చేస్తున్నది. ఆ శక్తి లేకపోతే ఇక్కడ పలుకు ఇక్కడ వినపడుతుంది కావచ్చు, ప్రపంచమంతా వ్యాపనం చెందడానికి కావాల్సినటువంటి స్థాయిని కాస్త తగ్గించుకొని ఉంటుంది. కనుక వ్యాపన శక్తి ఉన్నటువంటి ఆ శక్తి స్వరూపాన్ని దర్శించాలి అంటే మనకి మానవులం గనక, చక్షువులు చర్మచక్షువులు గనక దాని యందు జ్ఞానం అనేటువంటిది అమ్మ అనుగ్రహం లేనంత కాలము కూడా జ్ఞానచక్షువులచే జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ శక్తి చైతన్యాన్ని దర్శించగలిగేటువంటి స్థాయి మనకు లేదు గనక ఆ స్థాయి జీవుడికి వచ్చేదాకా తను అమ్మగా ఒక రూపంగా మనకి కనపడుతూ ఆనందాన్ని కలిగించే స్థితిలో అమ్మ తాపత్రయపడుతూ ఉంటుంది. అరే వీళ్ళు పిల్లలు కదా, వీళ్ళకి అన్నీ ఏదో శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు చెప్పినంత వెంటనే పట్టుకుని వీళ్ళు నన్ను గ్రహించలేకపోవచ్చు. పిల్లవాడు గ్రహించట్లేదు కదా అని చెప్పి విద్య నేర్పించడం మానేస్తాడా గురువు గారు? మానేట్లా. ఒకసారి ముద్దుగా చెప్తాడు, 2 సార్లు కఠినంగా చెప్తాడు, 4వసారికి అసలు గట్టిగా దెబ్బ వేసి మరీ అసలు విద్య వాడి మెదడులోకి వెళ్ళేటట్లుగా చేస్తాడు. తల్లి కూడా ఏం చేస్తుంది?
ముందు తన రూపాన్ని, మనం ఎలా ఉన్నామో, జీవులందరూ ఎలా ఉన్నామో, తన నుంచి జగత్తు ఎలా ఉత్పన్నమైందో, ఆ ఉత్పన్నమైనటువంటి జగత్తు ఎలా దర్శించగలుగుతున్నాడో జీవుడు అనేటువంటి వాడు, అలాంటి స్వరూపాన్ని తాను కూడా అవతరించి జగత్తులోకి వచ్చింది. కారణం, తనని తెలుసుకోవడానికి చాలా ప్రశాంతమైన తేలికైనటువంటి మార్గం జీవులందరికీ ఉపదేశిస్తారు. అలా నువ్వు తెలుసుకోలేదు, అది ఎక్కడ ఉంటుంది? ఆ రూపం గుళ్ళల్లో ప్రతిష్ఠింపబడి ఉంటుంది. జగత్తంతా వ్యాపించి ఉన్నా కూడా గుళ్ళల్లో ప్రతిష్ఠింపబడి ఉంటుంది. నేను గుడికి రానండి, నాకు గుడికి వెళ్ళి అలవాటు లేదండి, అక్కడికి వెళ్ళిన పెద్ద నమస్కారం చేసుకోనండి, నాకు ఇవన్నీ కాదండి అని అంటూ మానవ సేవ చేసుకుంటానండి, మనుషులందరిలోనూ చూస్తూ ఉంటానండి, నేను చేసే పనే నాకు అమ్మవారి స్వరూపం అండి అని బాధన చేసేటువంటి వాళ్ళు ఇలా. నువ్వు చేసే పనే నీకు అమ్మవారి స్వరూపమైనప్పుడు దాని నుంచి తిరిగి ఆదాయాన్ని ఎందుకు నువ్వు ఆశిస్తున్నావు? నువ్వు నిజంగా సేవగా మొత్తం జగత్తునంతటిని అమ్మవారి స్వరూపంగా దర్శించుకున్నటువంటి వాడివైతే ప్రతిగా నువ్వేది ఆశించడానికి అవకాశం లేదు. నువ్వు ఆశించి చేస్తున్నావు అంటే నీకు బాగా డబ్బు వస్తుంది కనుక, లేదు 10 మంది యొక్క మంచి ఆలోచన, మంచి విల్ నీ మీద ఉండాలి కనుక నువ్వు శ్రద్ధగా చేస్తున్నావు అంతే తప్ప, దాన్ని భక్తిపూర్వకంగా చేసేటువంటి వాడు ప్రతిగా దాని నుంచి ఇంకేం ఆశించడు. ఆశిస్తున్నావు అంటే దాన్ని అమ్మవారి స్వరూపంగా కాదు, కేవలం నీ జీవన భూతిని, నీ జీవన సౌకర్యాన్ని పెంచుకోవడం కోసం చేస్తున్నావు. కనుక ఇటువంటి వితండవాదాల కన్నా కూడా అమ్మ ఎక్కడ ఉన్నా ఆ కేంద్రీకృతమైనటువంటి స్థానం దగ్గరకు వెళ్ళి అమ్మ ఆ సౌకుమార్యమైనటువంటి స్థితిని అనుభవంలోకి తెచ్చుకుని ఆ తల్లి యొక్క ఆ ఆకర్షణ ద్వారా మనలో ఉన్నటువంటి చైతన్య శక్తిని పెంచుకునేటువంటి సాధన ఎవడైతే జీవితంలో చేస్తాడో వాడు ఉన్నతుడవుతాడు, ఉత్తముడవుతాడు అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. కనుక గుళ్ళల్లో ఉంటుంది అమ్మవారు, దాన్ని పట్టుకోలేకపోతున్నావు. పట్టుకోలేనంత కాలం జగత్తులో భ్రమిస్తూ ఉంటావు. ఆ భ్రమించి చివరికి అలసిపోతావు. ఒక రోజుకి ఏమవుతుంది? అలసిపోతావు, అలసట వస్తుంది. కార్యార్థం మొత్తం ఈ జగత్తంతా దేనికోసం వచ్చిందయ్యా అంటే క్రీడార్థం సృజతి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనాహ అన్నారు శంకరాచార్య వారి శివానంద లహరి. ఈ జగత్తంతా దేనికోసం సృజించబడింది అంటే అమ్మవారికి, అయ్యవారికి క్రీడార్థమట. ఆ క్రీడ ఏమి క్రీడ అంటే, తాను చేసినటువంటి పావుల్ని జగత్తులో, ఇంత విశాలమైనటువంటి జగత్తులో ఈ చదరంగం అనేటువంటి దానిలో వదిలేసేసి వాళ్ళు వేసినటువంటి పావుల అనుసారం కదుపుతూ ఉంటారు. ఆ కదుపుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం కూడా చదరంగం ఆడుతూ ఉంటాం, ఒక్కొక్క పందెం వేస్తూ ఉంటాం. పందెం వేసి ఎంత పడితే అన్ని గడులు ఆ పావుని కదుపుతూ ఉంటాం. ఇప్పుడు పావులకి కాస్త జీవం వచ్చి ఆ పావులు, ఇది నేను కదులుతున్నాను, ఇది ఇగో ఈ 4 అడుగులు నేను వేసా, ఈ 5 అడుగులు నేను వేసా, లేకపోతే ఈ పావు నోట్లో నేను పంట, లేకపోతే ఈ నిచ్చెన నేను ఎక్కా అని మాట్లాడుకున్నాయి అనుకోండి. ఇప్పుడు మనకేమనిపిస్తుంది? హాస్యాస్పదం అనిపిస్తుంది. నేను పందెం వేస్తుంటే, నేను కదుపుతుంటే దాని అనుసారంగా నువ్వు కదులుతున్నావు అంతే తప్ప నీ అంతటి నీకు కదలాలనేటువంటి ఆలోచన కానీ, ఎంత కదలాలనేటువంటి ఒక స్థితి కానీ, ఒక బుద్ధి కానీ, ఇవన్నీ కూడా నీ అంతటి నీకు రావడానికి అవకాశం లేదు. ఇక్కడ ఏమి జరుగుతుందో దాన్ని ఆధారం చేసుకుని ఏ పనైనా సరే ముందుకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అలా ఈ జగత్తులో ఉన్నటువంటి జీవులందరూ కూడా ఎటువంటి వారు అంటే అమ్మా నాన్న చేతుల్లో పావులు లాంటి వారు. వారు చేసేటువంటి క్రీడలో భాగంగా మన యొక్క మూమెంట్స్ జరుగుతున్నాయి తప్ప మనంతట మనం అనుకుంటే ఏది జరగట్లా. కానీ మనిషి భ్రమించేది ఎక్కడ భ్రమిస్తాడు? ఇది నేను, ఇది నాది, ఇది నాకే సొంతం అనుకుంటూ ఉంటాడు. ఈ భ్రమణం అనేటువంటిది ఎప్పుడు తిరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది? ఇదే భ్రమణం చేయడం అంటే. లోకమంతా భ్రమణం చేస్తూ భ్రమించి తిరగడం అంటే అర్థం ఏమిటంటే, ఇదంతా కూడా కనపడేదంతా కూడా నిజము కాదు, భ్రమ మాత్రమే. ఆ భ్రమ నుంచి నిజం వైపుకు ప్రయాణించాలి. ఆ నిజం వైపుకు ప్రయాణించేటువంటి శక్తి నాకు ఎప్పటికొస్తుంది? ఆ శక్తి నాలోకి ఎలా నేను నిక్షిప్తం చేసుకోవాలి? ఉన్నటువంటి నా పొరలను తొలగిస్తే తప్ప నాలో ఉన్నటువంటి ఆ జీవ చైతన్యం, అసలైనటువంటి సర్వచైతన్య రూపం నాకు దర్శనం ఇవ్వదు. ఆ దర్శనం ఇచ్చేటువంటి స్థితి నేను తెచ్చుకోవాలి అంటే ముందు నా యోగ్యత పెంచుకోవాలి. ఆ యోగ్యత పెంచుకోవాలంటే ఒక గురువుని ఆశ్రయించాలి. ఆ గురువుని ఆశ్రయించాను అంటే శుశ్రూష చేసి తీరాలి. గురువు యొక్క గుణగణాలు ఎంచడానికి అవకాశం లేకుండా ప్రణిపాతం చేసి సర్వస్వ శరణాగతి వేడి గురువుని ఆశ్రయించాలి. అటువంటి గురు ఆశ్రయాన్ని పొందిన తర్వాత గురువు ద్వారా మొత్తం చైతన్యం అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. ఆ చైతన్యాన్ని మళ్ళీ సాధనాక్రమంలోకి తెచ్చుకోవాలి. ఇంత చేస్తే తప్ప చివరికి జీవితంలో దేని వలన జీవులందరూ, జగత్తంతా, ప్రకృతి అంతా కూడా శాసింపబడుతుందో దాన్ని కనీసం విచారణ చేయగలిగేటువంటి స్థితి జీవుడికి. కనుక ఇదంతా జరగాలంటే చాలా కష్టంగా ఉందండి. వింటుంటేనే కష్టంగా ఉంది, చేయడం ఇంకెంత కష్టం. జీవుడిగా అమ్మ నుంచి విడివడి జగత్తులోకి వచ్చి ఆ విడివడి
జగత్తులోకి వచ్చిన తర్వాత ప్రాపంచికమైనటువంటి సుఖలాలస కోసం ఎన్నో రకాలు కష్టించి శోధించి తెలుసుకుని వాటిని నిత్యదైనందిక జీవితంలో వాడుకుంటూ ఇవాళ స్టవ్ లేకపోతే రోజు గడవదు, దానికి వెలిగించుకోవడానికి అగ్గిపుల్లల కన్నా దాన్ని ఏమంటారు లైటర్ లేకపోతే పని గడవదు, ఎలక్ట్రిక్ కుక్కర్ లేకపోతే పని గడవదు. న్యూషన్లో ఇదివరకు వంట చేయాలన్నా, హోమం చేయాలన్నా, యాగం చేయాలన్నా దానికి అగ్నిని జ్వలింపజేయడానికే కొన్ని క్షణాలు, కనీసం కొన్ని నిమిషాలు పడుతూ ఉండేది, ఇబ్బందికరంగా ఉండేది. అంతలోంచి ఇలా నొక్కగానే అన్ని పనులు అవ్వడం కూడా నేర్చుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఏమంటున్నాం, అబ్బా ఎంత కష్టంగా ఉందండి. పొద్దున్న లేచినప్పటి నుంచి గొడ్డు చాకరీ చేస్తున్నాం అంట. నిజంగా గొడ్డు చాకరీ చేస్తే ఎలా ఉంటాం? ఇలా అయితే ఉండం, ఇంకా బాగుంటాం. నిజంగా గొడ్డు చాకరీ చేస్తే ఇలా అయితే ఉండం, చక్కగా కాళ్ళు చేతులు చక్కగా పనిచేస్తాయి, యాక్టివ్గా ఉంటాం, నడుము చక్కగా లేచి ఉంటుంది, ఎప్పుడు కూడా తలనొప్పులు, శిరోభారాలు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు రావు, ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాం. అలా అంత కష్టపడ్డాక తినే 4 మెతులు ఏమవుతాయి? న్యూషన్లో అరిగిపోతాయి. అరిగిపోయేప్పటికి ఏమవుతుంది? శరీరంలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ధనంజయ, దేవదత్త, నాగ, కృకుర, కూర్మములు అనేటువంటి దశవాయువులు కూడా ఎటువంటి స్థాయిలో ఏవేవి ఎంత ఉంటే జీవుడు ఆరోగ్యంగా వాత, పిత్త, కఫదోషాల నుంచి రక్షింపబడుతూ మొత్తం శరీరంలో ఉన్నటువంటి ఇన్ని వేల నాడుల ద్వారా, ఎముకల ద్వారా, రక్తనాళాల ద్వారా, దాంతోపాటు ఉండేటువంటి మాంసము, మజ్జ, దాని మధ్యలో ఉండేటువంటి ఏమంటాం రక్తం పైన ఉన్నటువంటి చర్మము, దీంతో పాటు ఉండేటువంటి మనస్సు, అవునా, వీటన్నిటిని కూడా సమస్థాయిలో ఉంచుకుంటూ తనని తాను ఒక యోగిగా మార్చుకుంటారు. ఆ యోగి స్థాయి నుంచి మనిషి స్థాయికి మనంతటా మనమే జారిపోయాం. సుఖాపేక్షకు వచ్చేసాం. కానీ ఆ సుఖాలన్నీ పొందడానికి ఏమైంది? చాలా కష్టపడాల్సి వచ్చింది. నిజంగా ఆ కష్టాన్ని ఈ సుఖాపేక్ష కోసం కాకుండా దేని నుంచి విడిపడ్డామో దాన్ని తెలుసుకోవడం కోసం కనుక తాపత్రయపడి ఉంటే, దానికోసం కష్టపడి ఉంటే మనుషులందరూ కూడా ఇప్పటికీ ఇంకా కృతయుగమే నడుస్తూ ఉండే. కలియుగం వచ్చేది కాదు, ఇంకా కృతయుగమే నడుస్తూ ఉండేది. ఆ కృతయుగాన్ని అనుభవించేటువంటి యోగ్యత జీవుడికి తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే సుఖంలోకి మనిషి మనస్సు కూడా రెండు వెళ్ళిపోతూ ఉన్నాయి, ప్రయాణం చేసిపోతూ ఉన్నాయి. కనుక సుఖమని నువ్వు దేన్ని అనుకుంటున్నావు? అవన్నీ ఎలాంటిది? అశాశ్వతాలురా. ఏ సుఖమైనా ఎంతసేపు నీకు సుఖాన్ని ఇస్తుంది? నిద్ర. అబ్బా నాకు చాలా ఇష్టం అండి. ఎన్ని గంటలు పడుకుంటావు? 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు. తర్వాత నడుము నొప్పి వచ్చేస్తుంది, మెడకాయ నొప్పి వచ్చేస్తుంది, వీపు నొప్పి వచ్చేస్తుంది. ఎందుకు మరి? నీ జీవితం అంతా సుఖం కావాలని పరితపించినటువంటి వాళ్ళు ఒకసారి ఏదైనా చిన్న బాధ వచ్చి హాస్పిటల్లో చేరామనుకోండి, ఎందుకు పడుకున్న 2 రోజుల కల్లా బెడ్ సోర్సెస్ వస్తున్నాయి? ఎందుకు? శరీరం ఆమోదించదు. అంతసేపు శరీరాన్ని ప్రాణాచారం పడేయడానికి ఎక్కడా కూడా శరీరంలో ఉండేటువంటి ధాతువులు ఏవి కూడా రెడీగా ఉండవు. అంతసేపు జీవుడు పడుకోలేడు. కానీ మనం నిజంగా చెప్పాలి అంటే ఆ నిద్రనే సుఖం అనుకుంటాం. కానీ ఆ సుఖం తాత్కాలికం. ఆ సుఖం వల్ల వచ్చేటువంటి సుఖము, అది అనుభవించడం వల్ల వచ్చేటువంటి సుఖం కేవలం నీకు తాత్కాలికమైనటువంటిది మాత్రమే. అది నీలో జీవచైతన్యాన్ని పునరుజ్జీవితం చేయడం కోసం మాత్రమే నిద్ర అనేటువంటిది నీ యందు నిక్షేప్తం చేయబడింది. తామసిక శక్తిగా వస్తూ ఉన్నది అమ్మ యొక్క స్వరూపంగా. అటువంటి నిద్రలు సుఖం అనుకున్నంతసేపు పాడైపోతావు. ఆ నిద్ర యోగం అనుకుంటే బాగుపడతావు. ఆ నిద్ర ఎంతసేపు పడుకోవాలి, ఎలా పడుకోవాలి, ఎటువంటి ధ్యాసతో పడుకోవాలి, ఎటువంటి ధ్యానంతో పడుకోవాలి అనేటువంటి విధానంలో నిద్రని చూస్తే బాగుపడతావు. ఆ నిద్ర నీకు యోగం అవుతుంది. ఆ నిద్ర వల్ల నువ్వు తెలుసుకోవాల్సినటువంటి మార్గం వైపు ప్రశాంతంగా పయనించడానికి కావాల్సినటువంటి శక్తిని, యుక్తిని కూడా నీకు అందిస్తూ ఉంటుంది. అలాగే భోజనం ఇష్టం అంటావు. ఎంత తింటావు? ఓ కంచె నిండా వడ్డించుకుని తింటావు. 3 డబ్బాలు తిన్నావు, 4 డబ్బాలు తిన్నావు, 5వ డబ్బాకి వద్దు అనిపిస్తోంది అంటే అది నీకు సుఖాన్ని ఇచ్చేటువంటిది కాదు. అది తాత్కాలికమైనటువంటి సుఖాలు ఇవన్నీ కూడా. మరి శాశ్వతమైన సుఖం ఏది? ఆ శాశ్వతమైన సుఖం వైపు మనిషి ఎలా ప్రయాణించాలి, ఎలా తెలియాలి? ఇవన్నీ కూడా అశాశ్వతాలని. ఎదుర్కొన్న మనుషులు కనపడుతున్నారు కదండి, బంధాలు కనపడుతున్నాయి కదండి, ఈ జీవితంలో ఉండేటువంటి ఆనందాలన్నీ అనుభవించేటువంటి వ్యవస్థ కనపడుతోంది కదా. ఇవన్నీ అశాశ్వతమని ఎలా అనుకోమంటారు? కళ్ళ ముందు కనపడుతుంటే. ఇప్పుడు నేను చెబుతున్నాను, మీరు వింటున్నారు. ఈ చెప్పబడుతున్నటువంటి దృశ్యము, వినబడుతున్నటువంటి దృశ్యము, వింటున్నారనేటువంటి సందర్భము, ఇదంతా కూడా మిథ్యయే.
మరి జరుగుతున్నటువంటిది ఏమిటి? జరగవలసినటువంటి పురాణ శ్రవణం మననము మాత్రమే జరుగుతున్నది ఆకాశతత్వాన్ని ఆధారంగా చేసుకుని. కనుక ఆకాశతత్వంగా ఉండి పంచభూతాత్మకమైనటువంటి ఆ దేవి యొక్క ప్రసరణాశక్తి ఏదైతే ఉందో దాని ద్వారా ఈ జగత్తులో ఉన్నటువంటి అమ్మ ప్రేరితమైనటువంటి ప్రకృతి తత్వం అంతా కూడా అమ్మ చెబుతున్నటువంటి పురాణ శ్రవణాన్ని చేస్తున్నది కాదు. అమ్మ వినేటువంటి శక్తి ఇవ్వందే శ్రవణం చేయడానికి కూడా అంత శక్తి మనకి లేనటువంటి వాళ్ళ. కనుక ఇదంతా దేని వల్ల జరుగుతుంది? అమ్మ మనకు ఆ వినికిడి శక్తిని ఇస్తే అవుతుంది. ఆ విన్నదాన్ని గ్రహించగలిగే శక్తి మనలో ఉంటే అవుతూ ఉంటుంది. ఆ గ్రహించిన దాన్ని మననం చేయగలిగేటువంటి శక్తి ఉంటే మనకి ఇదంతా కూడా సాధ్యమవుతూ ఉంటుంది. కూర్చున్న తర్వాత 1 గంట తర్వాత నడుము నొప్పి వస్తే ఎంతసేపు కూర్చుంటాం? ఎట్టి పరిస్థితుల్లో లేవాల్సి వస్తుంది కదా. ఆ కూర్చున్న తర్వాత గబుక్కున తెలియకుండా ఉన్నటువంటి నీరసంతోనో బాధతోనో కళ్ళు కునుకు పట్టింది, అది మన చేతుల్లో ఉందా? యాదేవి సర్వభూతేషు మాయారూపైన సంస్థిత. నువ్వు వినేటువంటి ఉంటే వినిపిస్తుంది, నువ్వు వినాలి వినే యోగ్యత నీకు ఇంకా లేదు అనిపిస్తే కళ్ళుని కునుకు వైపుకు తీసుకువెళ్తుంది, మనస్సుని వేరే వైపుకు తీసుకువెళ్తుంది. శరీరం ఇక్కడ ప్రజెంట్గా ఉంటుంది కానీ మనిషి తత్వం మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయి విహరించిపోతూ ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా వినడము, వినగలగడము, చెప్పడము, చెప్పేటువంటి విషయాల్ని గ్రహించడం, ఇవన్నీ కూడా ఎలాంటివంటే అమ్మ అనుగ్రహం లేకపోతే ఏదీ జరగదు. కనుక ఈ అమ్మ అనుగ్రహం లేనిదే ఏది జరగదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడమే సర్వచైతన్య స్వరూపం. ఆవిడ ఎలాంటిది? ఈ సర్వచైతన్యం అనబడేటువంటి శక్తి స్థాయికి అంతటికి కూడా తాను ఒక రూపాన్ని అవతరించి వచ్చిందట. ఈ రూపాలన్నీ ఇప్పుడు జగత్తులో ఉన్నటువంటి రూపాలన్నీ ఎవరివి అంటే అమ్మ చైతన్య స్వరూపాలే. ఆ చైతన్య స్వరూపాన్ని మరి గ్రహించడం ఎలా? ఇది వీళ్ళ పేరు ఫలానా అని తెలుస్తుంది, వాళ్ళ పేరు ఫలానా అని తెలుస్తుంది, వీళ్ళు ఫలానా చోట ఉంటారని తెలుస్తుంది, వీళ్ళ గుణాలు ఇలాంటివని తెలుస్తుంది, వాళ్ళ యొక్క రూపురేఖలు అలా ఉంటాయని అర్థమవుతున్నది. మనుషులు రకరకాల రూపాలతోనూ, రంగులతోనూ, గుణాలతోనూ, నామాలతోనూ కనపడుతూ ఉన్నారు. ఈ కనపడుతున్న వాళ్ళందరినీ ఏకస్వరూపిణి అనేటువంటి ఆ భగవతిగా నేను ఎలా గ్రహించాలి? అంత శక్తి నాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జగత్తుకంతటికి ఆలవాలమై అమ్మ అని పిలువబడుతున్నటువంటి తల్లి అక్కడ మూలస్థానంలో ఆ బ్రహ్మస్థానంలో కూర్చుని పూజలు అందుకుంటుంది. ఆ తల్లిని తదేక నిష్ఠతో చూస్తూ ఉండు, నిరంతరం ఆ తల్లి యొక్క ఒక నామాన్ని పట్టుకుని స్మరిస్తూ ఉండు. స్మరించగా 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 నువ్వు ఏది స్మరిస్తున్నావో దానిగా మారుతావు. అందుకనే గురువు ఏం చేస్తాడు? ఒక జపాన్ని, ఒక మంత్రాన్ని ఇస్తాడు. ఆ మంత్రాన్ని పట్టుకో అంటాడు. ఏమండి ఏమొస్తుందండి మంత్రాన్ని చెప్పిస్తే? నేను లక్షలు చేశానండి అంట. అది కూడా మళ్ళీ లెక్క చెప్తారు. లక్షలు చేశానండి. చేసిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ల నుంచి ఎక్కడ ఉపాసన ఆపట్లేదు నేను. ఇంకా ఇంత చేసి కూడా లక్షలు చేసి కూడా నేను ఇంత చేశాను అనుకుంటున్నావు. నువ్వు ఇప్పుడు ఏం పట్టుకున్నట్టు? అందుకనే చాలామంది ప్రశ్నిస్తారు, మంత్రాన్ని పట్టుకుంటే ఏమొస్తుందండి? అమ్మవారు కనపడుతుందా? అమ్మవారు కనపడుతుందా కాదు, నువ్వు అమ్మవారిగా మారతావు. అవునా కదా? అన్నాం కల్నాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాధిభిరావృతాం మయూఖై. ఇలా రూపాన్ని అవధరించి వచ్చినటువంటి తల్లి తనకొక రూపాన్ని ఉంచుకున్నటువంటి తల్లి. ఆ రూపం లోపల అమ్మ యొక్క గుణాలన్నీ అలా ఉండలేక ఆ రూపాన్ని ఛేదించుకుని బయటకు వచ్చి ఒక నెమలి యొక్క వెనకాల పురివిప్పిన నెమలి యొక్క వెనకాల ఆ పురి చక్కగా ఎంత విస్తారంగా విచ్చుకుని ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందో, అమ్మ రూపగతమైనటువంటి శరీరంలోంచి ఈ అనిమాగరిమా సిద్ధులన్నీ కూడా బయటికి వెడలగక్కబడి దాని ద్వారా మొత్తం విశ్వమండలాన్నంతా కూడా చైతన్యవంతంగా చేస్తూ ఉన్నాయి. అటువంటి స్వరూపాన్ని భావిస్తున్నాను అని 3 పాదాల్లో చెప్పాడు. మరి 4వ పాదంలో ఏం చెప్పాడు? జగత్తంతా విస్తరిస్తున్నటువంటి కాంతి రేఖల ద్వారా ఏ ఆనందాన్ని అయితే పొందుతూ ఆ అమ్మని భావిస్తున్నాను. ఇప్పుడు అమ్మని భావించడం కాదు, అమ్మ యొక్క రూపంగా నన్ను నేను దర్శించుకుంటున్నాను. ఎదురుకుండా అమ్మవారి విగ్రహం పెట్టుకుంటా, అమ్మవారి విగ్రహానికి షోడశోపచార పూజ చేస్తా, దానికి రకరకాల నామాలు చెప్పుకుంటాం. ఆ షోడశోపచార పూజల్లో రకరకాల విషయాలన్నీ చేస్తుంటా. ఇప్పుడు ఆ అమ్మవారికి ఆ రూపం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఋషుల యొక్క మనస్సు నుంచి వచ్చింది. ఆ ఋషులు ఇప్పుడు ఎవరు? మన వంశపరంపరాగతంగా ఉన్నటువంటి పూర్వులే కదా. అందుకనే నీ గోత్రం చెప్పగానే ఋషిని ఎవరైనా అడుగుతారు, అవునా కదా? ఆ గోత్రాలు ఋషులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇదంతా నీ వంశమయ్యా అని చెప్తున్నారు. ఆ ఋషులందరూ దర్శిస్తే అమ్మకి ఒక రూపం వచ్చింది. ఆ రూపాన్ని నీ ఎదురుకుండా పెట్టుకుంటున్నావు. ఋషులు చేసినటువంటి అమ్మ యొక్క రూపము, ఆ ఋషులు నీ వంశస్థులు. అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీ మనస్సుతో అమ్మవారిని చూసావు. నీ వంశంలో ఎవరో ఒకళ్ళు అలా చూసారంటే వంశమంతా చూసినట్లే లెక్క. అందుకే ఎన్ని గుళ్ళకి వెళ్ళినా ఆ ఋషుల్ని ఆ గోత్రాన్ని చెప్పుకుంటూ ఉన్నావు. ఇప్పుడు అమ్మవారిని ఎదురుకుండా పెట్టుకున్నావు అంటే ఇప్పుడు అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? నీ మనస్సులోంచి వచ్చింది. ఆవిడకు రూమ్ ఎక్కడి నుంచి వచ్చింది? నీ భావన నుంచి వచ్చింది. ఎదురుకుండా అమ్మవారిని పెట్టుకున్న తర్వాత అయ్యో ఇది ఫలానా షాప్లో కొన్నాను ఎంత బాగుందో అనుకుంటే ఇప్పుడు నీ తత్వం ఎలాంటిది? ఆ షాపుకే పరిమితం అయిపోయింది. కాదు, ఆ తల్లికి అంత అందమైన కళ్ళు, అంతమైన ముక్కు, చక్కగా ఇంత బాగా చెక్కారు. ఆ ఇంత బాగా చెక్కినటువంటి తల్లి ఎందులోంచి వచ్చింది? అహం
నాలోంచి వచ్చి ఎలా వచ్చింది? విభావయే, నేను భావిస్తే. ఎలాంటి భావనది? నేను ఎప్పుడున్నటువంటి రాజసిక తామసిక గుణాలతో ఆలోచించినటువంటి ప్రేరణ కాదు. నా వంశంలో ఉన్నటువంటి నా పూర్వీకులు ఎంతో అమ్మ గురించినటువంటి తపస్సు చేసి ఆ తపస్సు ద్వారా అమ్మ యొక్క రూపాన్ని ప్రతిష్ఠితం చేసుకున్నారు. ఆ ప్రతిష్ఠితం చేసుకున్నటువంటి ఆ వంశపరంపరానుగతంగా ఉన్నటువంటి ఆ దేవీ సాధనని వదలకుండా పట్టుకున్నాను. ఇప్పుడు నా 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 యొక్క కర్తవ్యం ఏమిటి? ఈ ఎదురుకుండా ఉన్నటువంటి అమ్మ నాలోంచి వచ్చింది, ఎదురుకుండా కూర్చుంది. ఈ తల్లిని నాలోకి ప్రతిష్ఠించుకుని అమ్మగా నేను భాషించాలి, అమ్మగా మారాలి. దానికోసం ఈ తాపత్రయం అంట. పూజ దేనికోసం అండి? నేను చేయగలను, నాకు మంత్రాలన్నీ వచ్చు, నాకు ఉపచారాలన్నీ చేయడం అద్భుతంగా వచ్చు, నాకు నమ్మకచమకాలు వచ్చు, లేదా శ్రీ సూక్తం వచ్చు, మొత్తం పంచసూక్తాలు చదువుతాను, లేకపోతే ఇంకో అద్భుతమైన సూక్తాలన్నీ చదువు. ఇవన్నీ చెప్పుకోవడం కోసం కాదు. నువ్వు నీ శరీరాన్ని ఎలా శుభ్రం చేసుకుంటున్నావు? ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? సప్తధాతు నిర్మితమైనటువంటి దేహం. ఈ సప్తధాతు నిర్మిత దేహంతో పాటు పంచేంద్రియాలు, ఆ పంచేంద్రియాలు పనిచేయడానికి జ్ఞానము, ఆ జ్ఞానంతో పాటు ఈ శరీరము చక్కగా యాంత్రికంగా ఉండి దీన్ని ఎక్కడా కూడా అడ్డం పడేయకుండా ఉండడానికి కర్మేంద్రియాలు, దీంతో పాటు అహంకారము, మనస్సు, బుద్ధి, చిత్తం, ఈ 4 ఇంత వ్యవస్థ లోపల ఉంది. ఇంత వ్యవస్థ వచ్చింది అంటే అమ్మ కన్నటువంటి మనకి ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని ఇచ్చినటువంటి మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి ప్రేరణతో పాటు ఇంకేదో ప్రేరణ పని చేయకపోతే ఇంత యంత్రాంగాన్ని లోపల పెట్టుకుని, పైగా ఇది ఎంత ఉంటే ఆ యంత్రాంగం అంతే ఉంటుంది లోపల. చిన్న శిశువుగా పుడితే ఆ శిశువు తగ్గ యంత్రాంగమే లోపల ఉంటుంది. వాడు పెరుగుతున్న కొద్దీ యంత్రాంగం కూడా పెరుగుతుంది, దాని అంతటా అదిగా విస్తరిస్తూ పోతుంది. అది ఏమన్నా తేడా వచ్చిందంటే వాడు స్పెషల్లీ ఏబుల్డ్ అని చెప్పేసి పక్కన పెట్టేస్తున్నాం. ఎస్ ఆర్ నో? ఫిజికల్లీ డిజార్డర్ అనేటువంటి పదాలు పోయినాయి. స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళందరూ కూడా కదా, వాళ్ళు డిఫరెంట్ ఏబుల్డ్ వాళ్ళు. ఆ డిఫరెంట్ ఏబుల్డ్ అనేసి పక్కన పెట్టేసినాం. మరి డిఫరెంట్ ఏబుల్డ్ కాకుండా అమ్మవారిచే అన్ని రకాల ఎబిలిటీస్ మనలో పెట్టుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏమిటి? నాతో పాటుగా శరీరం పెరుగుతుందా? ఇప్పుడు మనం సంచి కొనుక్కున్నాం, ఆ సంచిలో ఇన్ని సామాన్లు కొనుక్కుందాం, ఇన్ని సామాన్లు పెట్టుకుందాం అనుకున్నాం. అన్ని సామాన్లు కాక ఇంకొక సామాన్ అనుకోకుండా ఎక్కువైందో తక్కువైందో అనుకున్నాం. ఆ సంచి అయితే అల్లల్లాడుతూ ఉంటుంది, లేకపోతే పెరిగిపోయి దాని గడుపు చిరిగిపోతూ ఉంటుంది. కానీ ఇది గబుక్కున 10 రోజుల పాటు బాగా కూర్చుని ఏదో ప్రవచనానికి వచ్చి చక్కగా వండి పెడుతుంటే శుభ్రంగా తిని పొట్ట పెరిగిందనుకోండి, ఆ పొట్ట పెరిగిన దానికి శరీరం తదనుసరణంగా అందంగానే కనపడుతూ ఉంటుంది. ఇంకేదో శరీరంలో అవయవం పెరిగినా అలాగే ఉంటుంది. అంటే ఎంత పెరిగినా ఎంత తగ్గినా ఇది దీంతో ఇక్కడికే ఉండడానికి అవకాశం లేకుండా అంత ఫ్లెక్సిబిలిటీ దానికి ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? అది నా స్వయంకృతమా? నేను ఏమన్నా చేశానా దీనికోసం? కాదు. ఇదంతా చేస్తుంది అంటే ఒక శక్తి ఏదో నా మీద పనిచేస్తుంది. ఇదంతా కూడా ఒక భగవతి నాకు అనుగ్రహిస్తే తప్ప వచ్చింది తప్ప ఈ శరీరము ఊరికే రాలేదు. ఇది ఎందుకు వచ్చింది? కేవలం పొద్దునే లేచి చక్కగా పనులు చేసేసుకుని నాకున్నటువంటి కుటుంబ వ్యవస్థనంతా కూడా తీర్చిదిద్దుకుని అందులోనే నేను ఏదో వండుకుని తిని పడుకుని మళ్ళీ లేచి మళ్ళీ వండుకుని మళ్ళీ తిని మళ్ళీ వండుకుని మళ్ళీ పడుకుని మళ్ళీ తిని మళ్ళీ వండుకుని ఇక్కడికి ఆగిపోవడానికా? కాదు. ఈ శరీరం ఇంత ఇవ్వబడిందంటే దీని ద్వారా ఇంకేదో నేను తెలుసుకోవడం కోసం ఇంత వ్యవస్థితం. ఏ జగత్తులో ఎన్నో జీవరాశులు ఉన్నా కూడా వాటిలో మనిషికి ఒక్కడికే మనస్సు, బుద్ధి, మాట, ఈ 3 పెక్యులర్గా ఉంటాయి. మనస్సు పనిచేయడం, దాంతోపాటు బుద్ధి అనుసంధానం అవ్వడం, ఆ బుద్ధి మనస్సుతో పాటు వాక్ వైఖరి స్వరూపం వాళ్ళకి అనుగ్రహింపబడ్డం మనుషులకు ఒక్కడికే వచ్చింది. ఆ మనుషులకు ఒక్కడికే ఉన్నటువంటి విధానంలో మరి ఎందుకు ఇవ్వబడ్డాయి? ఎందుకు మనం స్పెషల్గా ఉన్నాం? మిగతా జీవరాశులు అన్నింటికన్నా స్పెషల్లీ ఏబుల్డ్ కదా, ఇప్పుడు స్పెషల్లీ ఏబుల్డ్ కదా. మరి ఈ స్పెషల్లీ ఏబుల్డ్ దాంతో మనం ఏం తెలుసుకోవాలి, ఏం ఎబిలిటీస్ పెంచుకోవాలి అంటే మనకి కనపడకుండా నువ్వు రూపంతో జగత్తులోకి వచ్చావు, దేని నుంచో విడిపడిపోయి ఆ దేని నుంచి విడిపడ్డావో ఆ విడిపడినటువంటి అసలు పదార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. దానికోసం ఈ జన్మయ్యా, ఈ అనుక్షణం నీకు 24 గంటల కాలాన్ని ఒక రోజులో ఇచ్చినందుకు కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ 24 గంటల కాలంలో ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండ్ని కూడా ఆధారం చేసుకుని నేనెవరిని అనేటువంటి ప్రశ్న వేసుకుంటూ, నేను ఎక్కడి నుంచి వచ్చాననేటువంటి ప్రశ్న వేసుకుంటూ కనుక ఉన్నట్లయితే అది సారభూతమైనటువంటి సాధనకు, సారభూతమైనటువంటి సమాధానానికి రెండింటికి ఆలవాలంగా నిలుస్తుంది. కనుక అటువంటి సారభూతమైనటువంటి సాధన చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఎలా కావాలి? ఏమన్నా తేలిక కాదని వింటుంటేనే అర్థమవుతుందండి. తేలిక కాదు అనుకోవడం కాదు. ఇన్ని కష్టాలు పడి ఇన్ని సుఖాలు తెచ్చుకున్నావు,
ఇన్ని సుఖాల్లో ఏది దూరమైనా మళ్ళీ కష్టం కష్టం అనుకుంటున్నాం. ఇలా కష్టము సుఖము కష్టము సుఖము అని ఒక్కొక్క ఆకు మీద నుంచి ఇంకో ఆకు మీద నుంచి ఇంకొక ఆకు మీద నుంచి ఇంకో ఆకు వైపు నుంచి పరిగెత్తి పారుతూ ఉన్నటువంటి పురుగులా ఉండిపోకయ్యా. ఆ పురుగులా చిన్న కుక్కుని కట్టుకుని అందులో నుంచి సీతాకోక చిలుకలా ఎగురు. ఆ కుక్కున్లా నీ చుట్టూతా నువ్వు కట్టుకోవడమే ఒక ధ్యానము, యోగము, సమాధి అనబడేటువంటి విశేష వైచిత్ర్యాలు. కనుక వాటి ద్వారా అమ్మని పట్టుకో. ఏమంటే అది కూడా కష్టం అనిపిస్తుందంటే కూర్చోవాలా, కూర్చున్న తర్వాత మనస్సు నిలవాలా, మనస్సు నిలవడం తర్వాత నడుము నిలవాలా, నడుము నుంచి ఆ కాళ్ళు నొప్పులు ఎట్టకుండా ఉండాలా, తిమ్మురు లేకుండా ఉండాలా, ఈ లోపల ఎవరు పిలవకుండా ఉండాలా, ఆ పిలిచిన తర్వాత మనస్సు రమించిపోతే మళ్ళీ మనస్సు నిలవడానికి మళ్ళీ సమయం పడుతుందా, ఈ లోపల మధ్యాహ్నం 12 అవుతుందా, లోపల ఎసిడిటీ వస్తుందా, ట్యాబ్లెట్ వేయాలా, ఇవన్నిటితో కూడుకుంటే అంత తేలిగ్గా అనిపించట్లేదని ఇంకేమన్నా తేలిక మార్గం ఉందా? ఇంకేమన్నా తేలిక మార్గం ఉందా? నేను ఈ సాధనంతా చేయగలగాలి, కానీ తేలిగ్గా ఉండాలి. ఆ తేలికలో సమయమంతా కూడా ఆనందదాయకంగా మారిపోతూ ఉండాలి. అందుకనే వ్యాసులు వారు ఏం చేస్తారు, వచ్చేది కలికాలం అయ్యా, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగాల్లో రకరకాల హోమాలు, యాగాలు, క్రతువులు చేయమంటే జీవులందరూ చేస్తూ ఉన్నారు. ఆయా యుగ ధర్మాన్ని అనుసరించి ఉన్నారు. ఆ యుగ ధర్మము దాటుతున్న కొద్దీ కొంత భౌతికాపేక్ష, లౌకికాపేక్ష, ధనాపేక్ష అనేటువంటివి జీవుల్లో అహంకార, మమకార, వ్యామోహ రూపాల్లో వచ్చేసి చేరుకున్నాయి. అక్కడి నుంచి అధర్మము పెచ్చుమీరుతూ వస్తుంది. కృతయుగంలో 4 పాదాల్లో ఉన్నటువంటి ధర్మము త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికి ఏమైంది, 3 పాదాల్లోకి వచ్చింది. ఆ 3 పాదాలలో ఉన్నటువంటి త్రేతాయుగ లక్షణాలన్నీ ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి 2 పాదాల్లోకి వచ్చాయి. మరి కలియుగం వచ్చేటప్పటికి అలా అనుకోవడానికి భయంగా లేదు? భయం వేస్తున్నటువంటి దాన్ని కూడా ఎంత ధైర్యంగా మాకు ఈ నాలెడ్జ్ తెలుసు అని ఒక పాదం మీద ధర్మం ఉందండి అనుకుంటూనే మేమెంత ధర్మాత్ములం అనుకుంటున్నాం. ఆ నేనెంత ధర్మాత్మురాలను అనుకోవడం దగ్గరే అసలు కష్టం అంతా, అసలు అధర్మం అంతా ఉంది. కనుక ధర్మం ఎక్కడుంది, ఆ ధర్మాన్ని ఎలా పట్టుకోవాలి? అందుకనే వేదవ్యాసులు వారు చెప్పారు, ఇంత చేయలేరయ్యా కలియుగ వాసులు. అందుకే ఈ కలియుగం వచ్చే ముందు ద్వాపర యుగంలో 28వ ద్వాపర యుగంలో వ్యాస భగవానుడు జన్మించారు. ఈ యుగానికి సంబంధించినటువంటి వ్యాసుల వారం. ఎన్ని యుగాలు ఉన్నాయండి? ఇప్పటికీ ఎన్నో యుగాలు గడిచిపోయినాయి. అందులో ఇప్పుడు ఉన్నటువంటి ద్వాపర యుగంలో, మనకి గతించిపోయినటువంటి ద్వాపర యుగంలో వ్యాసుల వారు వచ్చారు. వారు ఏం చేశారు, అయ్యా రాబోయేది కలియుగం, ఆ కలియుగంలో జీవులందరూ కూడా ఉద్ధరింపబడాలి. ఉద్ధరింపబడాలి అంటే ఉద్ధరించేందుకు ఒక సులువైన మార్గం ఉండాలి. అమ్మని పట్టుకుంటే తప్ప సులువైన మార్గం, ఉద్ధరింపబడేందుకు కావాల్సినటువంటి మార్గం లేదు. ఆ మార్గంలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, చాలా మనిషిని కూర్చోపెడితే మదన చేస్తాయి, మదింపజేస్తాయి. కనుక అంత తేలిగ్గా మదింపబడుతూ కూడా పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకునేటువంటి స్థితి ప్రజ్ఞత ఈ కలియుగంలో ఎవరికి ఉండడానికి అవకాశం లేదు. కొద్ది మందికి ఉండొచ్చు కాక, మరి మిగతా అందరూ ఉద్ధరింపబడాలి కదా. అందుకనే ఏం చేశారు, మొత్తం 18 పురాణాలని అందించారు. ఆ 18 పురాణాలను కూడా విశేషంగా భాగవత పురాణాన్ని ఇచ్చారు. ఆ భాగవత పురాణం ఎలాంటిది అంటే 2 రకాల పురాణాలు రాశారు. ఒకటి శ్రీకృష్ణ చరితాన్ని ఇచ్చేటువంటి శ్రీకృష్ణ భాగవతం, రెండవది ఈ జగత్తుకంతా ఆధారభూతమైనటువంటి శక్తి చైతన్య స్వరూపుని యొక్క చరితము, అదే శ్రీమద్దేవి భాగవతం. ఈ 2 పురాణాల సమాహారాన్ని ఏకకాలంలో అంటే ఒక జన్మలో వినగలిగినట్లయితే సంపూర్ణ భాగవత శ్రవణ ఫలాన్ని పొందుతాడు జీవుడు అనేటువంటి విశేషాన్ని కూడా దేవీ భాగవతంలో ఆయన నిక్షిప్తం చేసి పెట్టారు. ఈ దేవీ భాగవతం వినడం వల్ల ఏం జరుగుతుంది, దేవీ భాగవతం కావచ్చు, కృష్ణ భాగవతం కావచ్చు, మిగతా 17 పురాణాలు కావచ్చు. అయ్యో 17 అనుకున్నారు, 18 పురాణం ఇప్పుడే మనం అనుకున్నాం భాగవత స్వరూపంగా. కనుక మిగతా 17 పురాణాలు మొత్తం 18 పురాణాలని వినడం ద్వారా ఏం జరుగుతుంది, ఏ జీవుడైతే దేన్ని సాధించడానికైతే కష్టపడడానికి ఇష్టపడకుండా ఉన్నాడో ఆ జీవులందరూ కూడా పురాణ శ్రవణం చేయడం వల్ల దాన్ని ఎలా చేయాలి, శ్రద్ధగా చేయడం వల్ల, నిధిధ్యాస చేయడం వల్ల, వినేటువంటి దాన్ని కేవలం విని ఆనందించడం కాకుండా విని తరిస్తున్నామనేటువంటి భావంతో ఆ తరించడానికి కావాల్సినటువంటి మూల శరీరం ఏదైతే ఈ భౌతికమైనటువంటి శరీరం ఉందో ఆ శరీరాన్ని కనీసం వింటున్నంత కాలమైనా సరే ఒక నిర్ధారితమైనటువంటి క్రమశిక్షణతో కనుక ఉంచి కూర్చోబెట్టినట్లయితే ఆ శరీరాన్ని ఆ వినేటువంటి వాడి యొక్క జన్మము మోక్షానికి కావాల్సినటువంటి అర్హతని పొందడానికి కావాల్సినటువంటి క్యూ లైన్లో అసలు మించున్నట్లుగా భాషిస్తుంది. అన్ని పురాణాలు విన్న తర్వాత శ్రీమద్దేవి భాగవతాన్ని వింటే ఏం జరుగుతుంది, నువ్వు ఏం చేయాలని శాస్త్రం చెబుతుందో, ఏం చేస్తే తరిస్తావని శాస్త్రం చెబుతుందో
ఎటువంటి యజ్ఞయాగాదుల ద్వారా మనిషి చేసినటువంటి పూర్వజన్మ కర్మలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతోందో, ఎటువంటి దానాలు చేసి నువ్వు ఉద్ధరింపబడుతూ ఉంటావో, ఎటువంటి రుణాల వల్ల నువ్వు శాపగ్రస్తుడుగా మారిపోతూ ఉంటావో, అవన్నీ ఎలా తెలుస్తాయి మనకి? ఎంతవరకు చేయడం ఎలా తెలుస్తుంది మనకి? ఈ చేసేటువంటి విధానాలు ఏమి చేసినా చేయకపోయినా, ఎటువంటి తీర్థములలో స్నానాలు ఎలా చేయాలని తెలిసినా ఊరికే మునిగొచ్చినా, ఆ మునగడమా మునగపోవడమా, వెళ్ళడమా వెళ్ళకపోవడమా అనేటువంటి విషయాలన్నింటినీ పక్కన పెడితే అసలు ఇవన్నీ కాదండి. సర్వతీర్థాలలో ససంకల్పంగా చేసినటువంటి స్నానముతో, సర్వక్షేత్రాలలో చేసినటువంటి దానాలతో, దాంతోపాటుగా తల్లిదండ్రులకి సమర్పించేటువంటి ససంకల్పపూర్వకంగా విడిచేటువంటి తర్పణాలతో, పిండ ప్రదానాలతో సమమైనటువంటి స్థానం ఏదైనా ఇవ్వగలదు జగత్తులో అంటే శ్రీమద్దేవి భాగవతం ఒక్కటి. ఆ శ్రీమద్దేవి భాగవతంలో మరి ఏమున్నాయండి? 18,000 శ్లోకాలు ఉన్నాయంటున్నారు కదా. ఏమండి అంత తేలిక అండి చదవడం? అంత తేలిక అండి చదవడం? 18,000 శ్లోకాలు చదవాలంటే ఎన్ని రోజులు కూర్చోవాలి? రోజుకో శ్లోకం చదివితే 18,000 రోజులు బతుకుతామా? అవకాశం ఉందా? అన్నాళ్ళు బాండ్ పేపర్ మీద రాసుకోగలమా? ఈ పురాణం అయ్యేదాకా నేను బతికే ఉంటాను అని రాసుకోగలమా? బతికే ఉంటావని దేవి భాగవతం చెప్తుంది. నువ్వు అసలు అంటూ సంకల్పం చేయవయ్యా. నువ్వు సంకల్పం చేసి ఒక అడుగు ముందుకు వేసి ఒక శ్లోకంతో సర్వ అనబడేటువంటి నామానికి ప్రతిపదార్థమే అమ్మ. ఆ సర్వ చైతన్యం అనేటప్పటికీ నీకు అమ్మ తత్వం లోపలికి ప్రకోపనం చెందుతోంది. దాన్ని అనుభవించేటువంటి స్థితికి నువ్వు వస్తున్నావు. ఆ స్థితి వచ్చిన తర్వాత ఆ అమ్మ, నువ్వు ఎందుకు అమ్మ అని పిలిచావో ఆ అమ్మ అనేటువంటి పిలుపు వెనకాల ఉండేటువంటి ఆర్ద్రతని తను తెలుసుకుని, ఆర్ద్రతకి ప్రేరణ చెంది, ఆ ప్రేరణ ద్వారా నీకు ఇవ్వవలసినటువంటి సంపూర్ణ కారుణ్యాన్ని నీకు అందించి, నువ్వు ఆ కారుణ్యాన్ని అనుభవించే స్థితి నువ్వు పూర్తిగా అనుభవించేదాకా ఉండి, నువ్వు తృప్తి చెందాక అప్పుడు రానాయనాన్ని తీసుకో. నువ్వు సంకల్పం చేయకుండానే అయ్యో అన్నాళ్ళు బతుకుతానా, అంత తేలిక, ఇవాళని చదవడం చాలా కష్టమండి, పుస్తకమే చూడండి ఎంత బరువుగా ఉందో, ఇంత బరువు పుస్తకాన్ని మోయగలమా, పెట్టుకోగలమా, చదవగలమా అని అనుకుంటే ఆ చేయగలమా, చదవగలమా అనేటువంటి చోట మా దగ్గర మకారాంతం చెందిపోయి మళ్ళీ ఓంకారంలోకి వెళ్ళిపోతున్నావు. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు అనేటువంటి దానిలో కేవలం సృష్టి స్థితి లయ దగ్గర ఆగిపోయి ఎప్పటికప్పుడు పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇక్కడే ఉంటున్నాం. ఏం కాదు, అవన్నీ కూడా ట్రాష్ శాస్త్రాలు చెప్పినవి. ఈ జన్మ ఇదేట, ఇప్పుడేట సుఖాలన్నీ పొందాలి, మళ్ళీ జన్మ ఉండదుట. ఈ తాళన్నీ కూడా భేదం ఎక్కడ చెప్పాల. ఉంది, ఇది ఇలా చేస్తుంది, ఇది ఇలానే ఉంటుంది, నువ్వు ఇలా చేయకపోతే భ్రష్టు పడిపోతావు, తిరుగుతూ ఉంటావు, మొత్తం జగత్తంతా కూడా భ్రమిస్తూ ఉంటావు. ఇది వేదం చెప్పేటువంటివి. అమ్మ ఏం చెప్తుంది? ఆకలేస్తుందా తిను మూసుకొని, తినవా నచ్చట్లేదా ఆకలేసేదాకా పస్తుంది. రెండే విషయాలు. ఈ రోజుల్లాగా ఇది ఎక్కర్లేదా, బేకరీ నుంచి బర్గర్ తెప్పిస్తా, పిజ్జా ఆర్డర్ పెడతా, లేకపోతే ఇంకోటి ఏదో తెప్పిస్తా, స్విగ్గీ ఉంది. అమ్మకి పర్యాయ పదాలు వచ్చేసాయి. ఇప్పుడు స్విగ్గీలు, జొమాటోలు, రకరకాల పదార్థాలు వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ పెడుతున్నాను కనుక వాడు ఏం చేస్తాడు? అమ్మని వదిలేసి మిగతా అన్ని చోట్ల సుఖాన్ని వెతుక్కోవడం మొదలెడుతున్నాడు. అది ఎప్పటికి తినాలి? వీటన్నిటి నుంచి వాడికి ఏదో తిని ఏమవుతుంది? లోపల పుట్టకూడదు ఏదో పుడుతుంది. పుట్టేటప్పటికి ఏమవుతుంది? అప్పుడు ఇంకా బాధతో అమ్మ 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 అని బాధపడుతున్నారు. ఆ బాధలోంచి మళ్ళీ జీవులను ఉద్ధరించాలి. ఎవరే ఈ శరీరం దస్సిల్లిపోయిందిరా, ఈ శరీరం నేను తీసేసుకుంటాను, మళ్ళీ కొత్త శరీరం ఇస్తాను నీకు. మరణం మనం అందరం కూడా శాపం అనుకుంటూ ఉంటాం, కానీ అమ్మ దృష్టిలో మరణం ఎలాంటిది? ఈ గుడ్డ పాడైపోయింది నాన్న, చింకిపోయింది. ఈ చింకిపోయిన గుడ్డతో నువ్వు ఎంతకాలం సాధన చేస్తావు? ఇది తీసి పండగ రోజు కొత్త బట్టలు వేసుకుంటే ఎంత ఉత్సాహం వస్తుందో, కొత్త జీవితాన్ని, కొత్త జన్మని ఇస్తా. అతికరమైనటువంటి అంటే పెరిగినటువంటి ఉత్సాహంతో, పెరిగినటువంటి చైతన్యంతో మళ్ళీ నీ సాధనని మొదలెట్టని మళ్ళీ జన్మనిస్తోంది. ఈ సృష్టి స్థితి లయల్లో ఈ జన్మము పొందడము, మరణాన్ని పొందడము, ఈ మధ్యలో జీవితాన్ని అంతా కూడా మాయామోహితంగా చేసుకుంటుండడం, ఇవన్నీ కూడా మనకి సవ్యమైనటువంటి మార్గంలో లేకపోతే అబ్బా ఇదంతా ఎంత కష్టం రా బాబు, ఎంత బాధరా బాబు అనిపిస్తుంది. కానీ దీన్ని అమ్మ యొక్క కారుణ్య స్వరూపంగా కనుక దర్శించగలిగితే ఇవన్నీ కూడా అనుగ్రహాలు, ఇవన్నీ అనుగ్రహాలే. మరణం కూడా అనుగ్రహమే. అది అక్కడికి ఆగితే వచ్చేటువంటిది ఇంతకన్నా ఉత్కృష్టమైనటువంటిది అవుతుంది. ఏది ఎక్కడ ఆగుతుందో ఒక పేజీ రాస్తూ వచ్చాం, శ్రీరామ 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 అని రాసుకుంటూ వచ్చాం. ఇది చివరి పేజీలో చివరి గడిలో శ్రీరామ ఆగింది, కొత్త పేజీ తీసాం. ఎలా ఉంటుంది? అబ్బా మళ్ళీ మొదలెట్టాలి. ఆ మొదలెట్టాలనేటువంటి భావన జీవులకు ఆనందాన్ని కలిగిస్తాం. ఎలా అక్కడ మొదలెట్టాలి? వెనకాల ఎక్కడ ఆపావో అక్కడి నుంచి మళ్ళీ మొదలెట్టాలి. మళ్ళీ మొత్తం వాళ్ళ నుంచి మొదలెట్టమని ఎక్కడా చెప్పాలా.
అవునా కదా? ఎందుకని ఈ జీవితంలో నువ్వు ఎంతవరకు సాధించగలవో, ఎంతవరకు తెలుసుకోగలవో, ఎంతవరకు అమ్మతత్వాన్ని ఒడిసి పట్టుకోగలవో ప్రయత్నించమయ్యా. ఎక్కడ ఆగుతుందో అక్కడ అమ్మవారికి నమస్కారం పెట్టుకుంటూ ఆగిపో. తర్వాత పేజ్ ఎక్కడ మొదలవుతుంది? నువ్వు ఎక్కడ ఆపావో అక్కడి నుంచి మొదలవుతుంది. కనుక ఈ జన్మ పరంపర అంతా దేనికోసం? ఉత్తమమైనటువంటి, అత్యుత్తమమైనటువంటి, అతి ఉత్కృష్టమైనటువంటి విద్యని నీకు అందించడం కోసం ఈ జన్మ పరంపర అంతా. ఇదివరకు ఎన్ని జన్మలు వెళ్ళిపోయాయి అమ్మ, ఎన్ని జన్మల్లో ఎన్ని విధాలుగా ఎంత తెలిసి తెలియకుండా నేను పట్టుకున్నాను. ఈ జన్మకి నిన్ను తెలుసుకునే విధానంలో ఈ స్థాయిలో నన్ను నింపావు. ఈ జన్మ పడిపోతుంది. ఇప్పుడు త్వరగా ఈ జన్మ పడిపోయే లోపల ఎంత వీలైతే అంత పట్టుకోగలిగితే, ఎంత వీలైతే అంత తెలుసుకోగలిగితే, ఎంత ఎక్కువ సాధన నేను చేయగలిగితే వచ్చే జన్మ ఇప్పుడు ఏమవుతుంది? ఆ సాధన, నేను ఎంత సాధన చేశానో, ఎక్కడ ఆపానో ఆ సాధన ఆగిన చోటు నుంచి మళ్ళీ మొదలవుతుంది. అంటే అప్పుడు ఇంకాస్త దగ్గరికి చేరుతాను. ఇప్పుడు ఈ కాస్తలో ఉన్నా, ఇప్పుడు ఇంకాస్త దగ్గర చేరుతా. తిరుపతి మెట్లు ఎక్కుతూ ఉంటాం అలిపిరి నుంచి 3550 మీటర్లు. ఓ 100 మెట్ల దాకా ఉత్సాహంగా ఎత్తుతాం. తర్వాత నుంచి చెమటలు కారుతాయి. పర్వాలేదు అనుకుంటూ గట్టిగా 500 వచ్చేప్పటికి అబ్బా ఒక గంట కూర్చుందాం బాబాయ్, ఇంక మన వల్ల కాదనిపిస్తూ ఉంటుంది. అన్నీ అయిపోయి కష్టపడి శ్రమపడి 3 గంటల్లోనూ, 4 గంటల్లోనూ, 6 గంటల్లోనూ, 7 గంటల్లోనూ ఆ 3500 మెట్ల దాకా వెళ్ళాక ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకా 50 మెట్లే అయిపోయి. అవునా కదా? ఇప్పుడు జన్మలు ఎలాంటివి? నువ్వు మెట్లెక్కి అలసిపోయిన ప్రతిసారి కూడా కూర్చుని మళ్ళీ ఓపిక అమ్మవారు ఇచ్చిన తర్వాత ఆ శక్తితో మళ్ళీ మొదలెడుతూ ఉన్నావు చూసావా? ఆ మళ్ళీ మొదలెట్టి ఏ క్షణానికైతే 3550వ మెట్టు దగ్గర మళ్ళీ సాష్టాంగం పడతావో ఆ సాష్టాంగం పడే స్థితి నీకు ఇవ్వడం కోసం అమ్మ ఇన్ని మెట్లు ఎక్కిస్తాను. ఈ మెట్లు నీకు బాధాకరమా? కాదు. అమ్మకి దగ్గర చేరడానికి కావాల్సినటువంటి విషయం, సాధన మార్గం ఇదంతా కూడా. దీని గురించి భయపడితే ఏం లాభం? అందుకని అమ్మ చెప్పింది ఇదంతా కూడా నిజం కదా. నువ్వు మరణం అని గుండెలు బాదుకుని ఏడుస్తున్నావు. ఇలా మరణించాడన్న వాడి గురించి నువ్వు పెట్టుకునేటువంటి అటాచ్మెంట్స్ వల్ల బాధపడుతున్నావు. కానీ ఆ మరణించిన వాడు అదృష్టవంతున్నా. ఈ మరణం అనేటువంటిది నాకు దగ్గర చేరుస్తుంది, కానీ మరణించాలని కోరుకోవాలి. ఆ మరణం వచ్చే లోపల ఎంత సాధించాలో తెలుసుకోవాలి. ఈ రెండు తెలుసుకుంటే ఇప్పుడు మరణం ఎలాంటిది? మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి అమ్మవారి నామం నాకు చాలా ఇష్టమైన నామం. నామాల్లో ఒక నామం ఉంది, మిథ్యా జగదధిష్టాన. ఇదంతా మిథ్యా అని చెప్పబడుతుంది. జగత్తంతా కూడా ఏమంటే కనపడుతుంది మిథ్య. ఎక్కడ ఇందాక ఆపాం అక్కడే కనపడుతుందంతా. ఇది మిథ్య ఎలా తెలుస్తుందండి? నిజం కదా, ఇదంతా కనపడుతుంది కదా. ఇంతమందిని కూర్చున్నాం, ఇంతమందిని వింటున్నాం, ఇంతమంది తలకాయలు ఆపుతూ ఊపుతున్నాం. అద్భుతంగా ఉంది, ఆనందంగా ఉంది. లేకపోతే బాబా ఏంట్రా సోది, ఏదో ఒక భావంతో అయితే ఉన్నాం కదా. ఇది మిథ్య ఎలా అవుతుంది? దానికి అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్తుంది సౌభాగ్య భాస్కరం. సౌభాగ్య రాయల వారు లలితా సహస్రనామ భాష్యాన్ని రాస్తూ దానిలో అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశేషమైనటువంటి వివరణ ఇచ్చారు. ఆ సౌభాగ్య భాస్కరంలో ఉన్నటువంటిదే నేను ప్రేరేపించింది, నేను కూర్చుంది ఏమీ లేదండి. అందులో చెప్తారు, వయస్సు ఉడికినటువంటి తాతగారు, ఒక 70 ఏళ్ళు వచ్చాయి తాతగారు. వయసు ఉడికిపోయింది, అన్నీ చూసేశాడు జీవితంలో. ఆయన అప్పుడే తన కొడుకు ద్వారానో కూతురు ద్వారానో వచ్చినటువంటి మనవడిని ఒకరిని చేతిలో పట్టుకుని బయటికి వెళ్ళారట. బయటికి వెళ్తే ఏమైంది? వాడికి ఏదో చాక్లెట్ కొని ఇవ్వాలనో, బిస్కెట్ కొని ఇవ్వాలనో, కాసేపు అలా తిప్పి రావాలనో, ఇంట్లో అల్లరి చేస్తానో బయటికి తీసుకెళ్తే అనుకోకుండా వీధి చివరిన చిన్న మ్యాజిక్ షో ఏర్పాటు చేశారు. ఆ మ్యాజిక్ షో ఏర్పాటు చేసి వాళ్ళు అడిగారు, తాత మ్యాజిక్ షోకి వెళ్తాను. సరే, కానీ మీకు కాసేపు అక్కడ కానుగా కూర్చుంటాడు, ఎందుకు వచ్చింది గోళ్ళ, నాకు కూడా నడక తప్పుతుంది, అలసిపోతాను లేదని తీసుకెళ్ళి మ్యాజిక్ షోలో కూర్చున్నప్పుడు ఇక్కడ ఏమైంది? ఆ చేస్తున్నటువంటి వాడు ఇంద్రజాలికుడు ఎవరైతే ఉన్నాడో వాడు ఏం చేస్తున్నాడు? రకరకాల మంటల్ని బయటికి తీస్తున్నాడు. పుష్పాలను లేకపోతే ఒక పెద్ద మంట ఏర్పాటు చేసి దాన్ని ఇలా కర్చీఫ్తో ఇలా అనగానే అందులోంచి పూలు బయటకు వస్తున్నాయి, కుందేళ్ళు బయటకు వస్తున్నాయి. ఇంకెక్కడి నుంచో ఉన్నటువంటి ఒక గాలరింపు వినబడుతుంది, సింహాల అరుపులు వినబడుతున్నాయి. రకరకాల ఒకసారి ఆనందాన్ని కలిగించే విషయాలు జరుగుతున్నాయి, ఒకసారి భయాన్ని గొలిపేటువంటి విషయాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు చాలా విచిత్రంగా అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా చాలా విస్మయంగా జరిగేటువంటి దాన్ని చూసి ఆశ్చర్యపోయేటువంటి విషయాలు అక్కడ జరుగుతున్నాయి. ఇవన్నింటికి ప్రేరేపితం అవుతున్న వాడెవడు? పిల్లవాడు కూర్చున్నాడు. మంట బయటికి రాగానే తాతను పట్టుకున్నాడు, పూలు బయటికి రాగానే ఆనందించి చప్పట్లు కొట్టాడు. టోపీలోంచి బయటికి కుందేళ్ళు రాగానే ఆనందించాడు. ఆ కుందేళ్ళని విసిరేయడంతోనే అది పెద్ద సింహం అయిపోతే భయపడిపోయి ఒక్కసారిగా పాత పంచలో మొహం దాచేసుకున్నాడు. పెద్ద గాండ్రపు వినగానే భయపడిపోయాడు. అందులోంచి కిలకిల రావాలతో పక్షులు ఎగిరేటప్పటికల్లా ఆనందిస్తున్నాడు. ఈ భయాలు భ్రాంతులు పొందుతున్నవాడు పిల్లవాడు, దానికి లోనైపోతున్నాడు. జరుగుతున్న మాయాజాలానికి లోనైపోయాడు. లోనైపోయి భయం వేసినప్పుడు భయంగాను, భ్రాంతి కలుగుతున్నప్పుడు భ్రాంతిగాను,
ఆనందం కలుగుతున్నప్పుడు చప్పట్లు కొడుతూ తన యొక్క విషయాలన్నింటినీ కూడా యథాతథంగా అనుభవిస్తున్నాడు. చోట్లు పడుతున్నప్పుడు చోట్లు పడుతున్నాయి, ఆనందిస్తున్నప్పుడు ఆనందంగా ఉన్నాడు. కానీ పక్కనున్న తాతగారు ఏం చేస్తున్నాడు? ఇదే మ్యాజిక్ షోని తాతగారు కూడా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? జరుగుతున్న మ్యాజిక్ని చూస్తున్నాడు. కానీ ఆయన దృష్టి అంతా ఎక్కడుంది? చేస్తున్నటువంటి ఇంద్రజాలం జరుగుతుంది, ఆ ఇంద్రజాలికుడి మీద ఆయన దృష్టి వస్తాం. అబ్బాయి ఎంత బాగా చేస్తున్నాడు వీడు. ఆ పువ్వుల నుంచి మంటని తెప్పించడం కోసం అసలు ఎలా వచ్చిందో ఎవరికి అర్థం కాకుండా ఇంత సాధన చేశాడు. గొప్పగా ఉంది వీడ ఇంద్రజాలం అంతా కూడా అని జరుగుతున్న దానికి దేనికి లోను కాకుండా, పులి వచ్చినా, సింహం వచ్చినా, కుందేలు వచ్చినా, పిట్టలు వచ్చినా, పువ్వులు వచ్చినా దేనికి భయపడట్లేదు ఆయన. దేనికి లోను కావట్లా. జరుగుతున్న దాన్ని కేవలం చూస్తూ ఆనందిస్తూ దీన్నంతా చేస్తున్న వాడిని శ్లాఘిస్తున్నాడు. మనం ఉన్న స్థితి ఏంటి ఇప్పుడు? ఈ జగత్తంతా కూడా ఇంద్రజాలం జరుగుతున్నటువంటి స్టేజే. ఈ ఇంద్రజాలంలో జరుగుతున్నటువంటి కష్ట సుఖాలు, భయాలు కల్పించేటువంటి విషయాలు, భ్రాంతుల్ని కల్పించేటువంటి విషయాలు అన్నీ మన ముందు జరుగుతున్నాయి. ప్రతిదానికి లోనైపోతున్నాం. ఇప్పుడు మన వయసు ఎంత భయపడుతున్నావో, ఎంత లోనైపోతున్నావో, ఎంత గుండ్రలు బాదుకుంటున్నావో అంత చిన్న వయసు మీద అన్ని జన్మలే ఉన్నాయని అర్థం. నువ్వు ఆ స్థాయిని పెంచుకో పెంచుకో పెంచుకో. ఒకనొక జన్మ వస్తుంది తాతగారులా కేవలం ఇంద్రజాలికుణ్ణి మాత్రమే గ్రహిస్తూ ఇంద్రజాలాన్ని చూస్తూ ఆనందిస్తూ ఉంటావు. ఈ జరిగేటువంటి వ్యవహారాలని కూడా ఆ భగవతి యొక్క ప్రేరణ, ఆవిడ చేసేటువంటి ఇంద్రజాలం అనేదంతా కూడా అని ఎప్పుడైతే తెలుసుకుంటావో జరుగుతున్న దాని పట్ల మనస్సు ఏమాత్రము కూడా ఏమరపాటుకు లోను కాదు. జననం జరిగినా ఒకటే భావన, మరణం సంకల్పించినా ఒకటే భావన, డబ్బు వచ్చినా ఒకటే ఆనందం, వెళ్ళిపోయినా ఒకటే ఆనందం. ఆయన ఇచ్చాడండి శివుడు, నన్ను కోటీశ్వరుని చేశాడు. ఓ రోజు వచ్చి ఒక దొంగ వచ్చి ఎత్తుపోయాడు, ఎవరిచ్చాడో వాడే తీసుకుపోయాడు, నాదేమి ఇందులో అనుకోగలిగితే అక్కడికి మోక్షం. ఆ స్థితి నీకు వచ్చేదాకా అమ్మ ఏం చేస్తుంది? ఈ మిథ్యానబడుతున్నటువంటి జగత్తులో నిన్ను పంపిస్తూనే ఉంటుంది. నువ్వు అలవాటు పడరా. కష్టము ఎన్నాళ్ళు కష్టం. కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లకి వంటలు ఉండడం ఎన్నాళ్ళు కష్టం? ఒక 6 నెలలు, ఒక సంవత్సరం, పోను 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ల తర్వాత అమ్మ ఇంటికి వెళ్ళింది అనుకోండి, కూతురు ఇంటికి వెళ్ళింది అనుకోండి, ఏం చేస్తుంది? అమ్మ కూర్చొని 5 నిమిషాల్లో వంట చేసి పెడతాను. ఇదివరకు ఆ వంట ఏమయ్యేది? గంటలు గంటలు పట్టేది. అమ్మ ఉప్పు ఎంత వేయాలి, అమ్మ నువ్వు చెప్పినట్టుగా చేసే ఏదో అయింది, అమ్మ ఇందులో ఏదో వాసన వస్తుంది, అమ్మ నువ్వు చేసిన రుచి రాలేదు, ఇన్ని కామెంట్స్ చేసింది, ఇన్ని కంప్లైంట్స్ చెప్పింది. సంవత్సరాలు గడుస్తుండగా, అంటే కష్టాన్ని నువ్వు నిరంతర సాధన చేస్తూ ఉండగా ఇప్పుడు ఆ కష్టం ఏమైంది? 5 నిమిషాల పని అయిపోయింది వంట. ఆ వంటతో పైగా అమ్మే ఉంటుంది ఇప్పుడు తిన్నాక. 5 గంటలు చేసి ఏది చేసినా భయపడుతూ ఉన్నటువంటి పిల్ల ఆ స్థాయి నుంచి కొన్నాళ్ళు సాధన చేసి అన్నీ నేర్చుకునే స్థాయికి వచ్చాక ఆ పిల్ల వంట వండి పెడుతుంటే ఇప్పుడు అమ్మేమంటుంది? అబ్బా ఎంత బాగా చేసావే, నాకన్నా బాగా చేసావు, అసలు నాకే ఎప్పుడు ఇలా రుచి రాలేదు, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావే. అందుకే ఇప్పుడు విద్యలన్నీ ఎవరు నేర్పించారు? అమ్మే నేర్పించింది. మళ్ళీ ఆ విద్యలన్నీ నువ్వు ప్రకటిస్తుంటే చూసి ఆనందిస్తుంది ఎవరు? అమ్మే ఆనందిస్తుంది. కానీ ఇందులో నువ్వెక్కడున్నావు? అమ్మ ద్వారా వచ్చావు, అమ్మ నేర్పిస్తే నేర్చుకున్నావు, అమ్మ మళ్ళీ అనుభవిస్తుంటే చూసి నేను మెచ్చుకుంటుంటే, అమ్మ మెచ్చుకుంటుంది కనుక నన్ను కాకపోతే ఓం నేర్చుకుంటుందని ఆనందించగలాలి. ఇది తపస్సురా. ఇటువంటి తపస్సు ఇటువంటి తపస్సు చేయడం కష్టం అనుకుంటున్నావు, మరి ఆ కష్టం తీరేదలా? దేవీ భావతాన్ని చదవరా చాలు. ఈ దేవీ భావతంలో ఉన్నటువంటి 18,000 శ్లోకాలు నువ్వు మొదలెట్టు. కనీసం ఆ మొదలెట్టి మొత్తం 18,000 శ్లోకాలు జీవితం మొత్తంలో ఒకసారి చదివే ప్రయత్నం చేయి. కష్టం అనిపిస్తుంది, కనీసం పురాణ శ్రవణం చేయరా నాయన. ఆ పురాణ శ్రవణం చేసి దాన్ని నిష్ఠగా, శ్రద్ధగా శరీరాన్ని కూర్చోపెట్టి చేసే ప్రయత్నం చేయరా. 9 రోజులు కాకపోతే కనీసం 9 నిమిషాలైనా విను, దానివల్ల ఉద్ధరింపబడతావు. అమ్మ మాట విన్న తర్వాత మళ్ళీ మనస్సు అమ్మ వైపుకి రమించగలిగేటువంటి ప్రేరణ గనక ఒక ప్రవచనం ద్వారా నువ్వు పొందగలిగినట్లయితే ఇంకా ఆ జన్మ మరుజన్మ పొందడానికి అర్హతని కోల్పోయింది, మరుజన్మ పొందకుండా ఉండగలిగేటువంటి మోక్ష యోగ్యతని పొందింది అని. అటువంటి మోక్షానికి యోగ్యతని ఇవ్వగలిగినటువంటి పురాణం ఏదైనా ఉంది జగత్తులో ఉంటే అదే శ్రీమద్దేవి భాగవత. ఎంత విశేషమైనటువంటి పురాణం కాకపోతే దాని గురించినటువంటి ప్రేరణ ఇంతగా లోపల నుంచి రావాలి. అంత చెప్పుకుంటే తప్ప ఇప్పుడు వినబడేటువంటి ప్రతి పదము కూడా అమ్మ పదముగా, అమ్మ పాదముగా దర్శనం ఇవ్వడానికి అవకాశం లేదు. కనుక అమ్మని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ముందు అమ్మ ఎటువంటిదో, అసలు ఇదంతా ఎందుకో, ఇదంతా వచ్చినందువల్ల, మనం చేసినందువల్ల ఏం సాధిస్తాము, ఈ సాధనలన్నీ ఎటువైపుకి మార్గాలు, ఎటువంటి దిశానిర్దేశాలు ఇవన్నీ తెలుసుకోగలిగితే అప్పుడు జీవుడు వేసేటువంటి ప్రతి అడుగు తెలిసి వేస్తారు.
నేను ఈ పని చేస్తున్నాను, తెలిసి వేస్తున్నాను. తెలిసి అంటే అర్థం ఏమిటి? అమ్మని చేరుకోవడం కోసం చేస్తున్నా. అమ్మని చేరుకోవడమే నా జీవిత గమ్యం, నా జీవితం యొక్క అసలైనటువంటి సాధన. ఈ సాధనని వదిలేయడం ఇంకే జన్మకి నేను వదులుకోలేనటువంటి సంకల్పం అని ఎవరైతే దృఢ నిశ్చయానికి వస్తారో అటువంటి వారికి ఈ దేవీ భావతం అత్యుత్తమమైనటువంటి సాధనం. ఇది శాస్త్రం చెప్తున్నది వైష. కనుక అమ్మ సర్వచైతన్య స్వరూపం అంటే చెప్పుకున్నాం. చైతన్యము అంటే అర్థం ఏమిటి? సర్వజీవుల్లో ఉన్నటువంటి చేతనాత్మక శక్తి. ఆ చేతనాత్మకమైనటువంటి శక్తి అంటే చేతన అవ్వట్లేదండి అంటాం చాలా మనం. ఓ వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, గట్టిగా 50 ఏళ్ళు 60 ఏళ్ళ గురించి మాట్లాడట్లేదమ్మా నేను. ఇంకైతే ఆ జనరేషన్లో పడిన కష్టాలు వేరు, ఆ మనుషులు వేరు, వాళ్ళ కష్టాలు వేరు. గట్టిగా ఇప్పుడు 40 ఏళ్ళలోకి వచ్చేస్తే చేతన అవ్వట్లేదు అంట. సుఖాలు పెరిగిపోయి చేతన అవ్వట్లేదు. ఆ చేతన అవ్వట్లేదు అనడానికి ఏ చైతన్య శక్తి అయితే లోపల ఉండట్లేదు, ఆ చైతన్య శక్తి లేకపోతే మరి మనం ఉన్నా అండి వెంటనే డౌట్ వస్తుంది. చైతన్యం ఉంటుందా మనం అనుకుంటే, పోతుందా మనం అనుకుంటే, లేకపోతే కాస్త పనిచేస్తుంది ఏమన్నా డిశ్చార్జ్ అయిపోతుందో? కాదు. ఈ సప్తధాతు నిర్మిత దేహానికి కావాల్సినటువంటి చైతన్యం భౌతికంగా నువ్వేదో ఒక ఆహార పదార్థాన్ని చూసుకుని అది తింటే నాకు ఓపిక వచ్చింది, అది తినకపోతే ఇవాళ ఉపవాసం ఉంటే బాబాయ్ ఓపిక లేదండి బాబా అసలే ఉపవాసం నేను ఇవాళ అని 10 సార్లు అనుకుంటా. తిన్న రోజు అబ్బాయి ఇవాళ తిన్నానని 10 సార్లు అనుకుంటావా? మరి అది అమ్మే ఇచ్చింది, ఇది అమ్మే ఇచ్చిందిగా. పైగా ఉపవాసం అనేటువంటి దాన్ని నువ్వేం చేస్తున్నావు? నువ్వు కావాలని చేస్తున్నావు. నీకు లౌకికమైనటువంటి కోరికలు తీరడం కోసం ఉపవాసం కూడా ఒక అద్భుతమైనటువంటి మార్మికమైనటువంటి విషయం అయిపోయింది, తంత్రం అయిపోయింది ఉపవాసం కూడా. కానీ ఉపవాసం దేనికి చేయాలి? నీ శరీరం సిస్టమ్ బాగుండడం కోసం చేయాలి. ఆ సిస్టమ్ బాగుండడం కోసం మర్చిపోయారు. ఫలానా రోజు ఉపవాసం ఉంటే వారంలో అసలు అన్ని కోరికలు తీరిపోతాయట అనేటువంటి ఒక కొత్త బొరవడి వచ్చేసి కోరికలు తీర్చుకోవడం కోసం కూడా ఉపవాసం, అంటే తిండి లేకుండా ఉండగలిగే కొన్ని స్థితిలో ఉంటున్నాం. తిండి లేకుండా ఉండడం అంటే అర్థం ఏమిటి? ఇలా కోరికల కోసం తిండి లేకుండా తిండి మానేయడంలో అంతరార్థం ఏమిటో తెలుసా? ఏ జన్మలోనో ఎవరికో వడ్డించినటువంటి కష్టాన్ని నువ్వు లాక్కున్నావు, కంచాన్ని లాగేసుకున్నావు. ఆ కష్టం నువ్వు అనుభవించాలి. కానీ ఈ జన్మలో ఏం చెప్పావు? దేవుడి పేరు చెప్పుకుని, ఉపవాసాల పేరు చెప్పుకుని నీ కోరికలు తీర్చుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నావు. ఆ కోరికలని తీరుతాయో లేదో ఉపవాసం వల్ల తెలియదు. కానీ ఎంతకాలం నువ్వు ఒకటి కంచం లాగేసినందుకు అనుభవించాల్సినటువంటి అన్నరహిత క్షణాలు ఉండాలో అన్ని క్షణాలు నీకు అమ్మవారి ఇచ్చేస్తూ ఉంటుంది. అది గ్రహించాలి. ఉపవాసం ఎప్పుడు చేయాలి? 15 రోజులకు ఒకసారి చేయాలి. శాస్త్రం ఏం చెబుతుంది? ఏకాదశి, ప్రతి ఏకాదశి రోజు ఉండాలి. ఆ ఏకాదశి నెలకు ఎన్నిసార్లు వస్తాయి? 2 సార్లు వస్తాయి. ఆ 2 ఏకాదశులు చేయండి, శరీరం ఎప్పుడూ ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఏకాదశి వస్తే మాత్రం ఏమన్నా తినాలనిపిస్తుంది. శనివారాలు లేకపోతే శుక్రవారాలు లేకపోతే ఇంకో వారాలు మాత్రం ఈరోజు ప్రాణదేవుడి కోసం ఉపవాసం ఉంటాం. దానికి బాగా అలవాటు పడిపోయా. వేదము ఏది చెప్పిందో ఆ వేదము విధించినటువంటి విధానాన్ని యథాతథంగా పాటించినటువంటి వాడికి సర్వదా శ్రేయోదాయకమవుతుంది ప్రకృతి. కనుక ఆ ప్రకృతి నియమాన్ని ఉల్లంఘించకుండా ఉండాలి జీవుడు. ఉపవాసం ఏందత్తని కాదు, శరీరాన్ని మితిమీరి కష్టపెట్టినా అదేమవుతుంది? ఒకానొక సందర్భంలో ఎప్పుడైతే చేతనావస్థని కోల్పోయేటువంటి వృద్ధాప్యం నీలోకి వస్తుందో అతి ఉపవాసాల వల్ల శరీరము తెలియకుండానే ఆహారం పట్ల వ్యామోహాన్ని చూపిస్తుంటుంది. ఆ వ్యామోహం పట్ల నిజంగా తపస్సు చేయవలసినటువంటి వయసు ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడు నువ్వు విషయాలకు ఇంకాస్త లోబడిపోయేటువంటి మాయ పేరుకుంటూ ఉంటుంది. కనుక దేన్ని అతిగా వదులుకోకు, దేన్ని నతి చేసుకో. ఇవన్నీ కూడా శాస్త్రధర్మాన్ని చెప్పినటువంటి విషయం. కనుక ఏ పురాణ శ్రవణాన్ని అయితే చేసినందువల్ల నీ యావత్ జీవితము కూడా నువ్వు అనుభవించేసినది, నువ్వు అనుభవించవలసినది, ఇప్పుడు అనుభవిస్తున్నటువంటిది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవి చేసినటువంటి కర్మదోషాల నుంచి విడివడి అమ్మ వైపుకి అడుగులు వేసేటువంటి క్రమంలోకి రావాలి అంటే శ్రద్ధగా, భక్తిగా ఎలా వినాలో అలా, మరే ఇతరమైనటువంటి ఆలోచనలు కూడా మనస్సులో లేకుండా పరిపూర్ణమైనటువంటి సంకల్పంతో, పరిపూర్ణమైనటువంటి నిష్ఠతో ఎవరైతే ఈ దేవీ భాగవతాన్ని వింటాడో, శ్రవణం చేస్తాడో అటువంటి వాడికి మరి జన్మ లేదు లేదు లేదు. ఇది తథ్యమని చెప్తుంది దేవీ భాగవతం. అది అసలైనటువంటి స్థితి. కనుక కళ్ళు చూడవలసిన దాన్ని చూడాలి, చెవులు వినవలసిన దాన్ని వినాలి, నోరు పలకవలసిన దాన్ని మాత్రమే లోపల నుంచి శక్తి ప్రేరకంగా పలకాలి, నాలుక రుచి చూడగలిగిన దాన్ని మాత్రమే, చూడవలసిన దాన్ని మాత్రమే చూడాలి,
చర్మము ఎక్కడ సుఖాన్ని అనుభవించాలో అక్కడ అనుభవించాలి. ఇవన్నీ ఎక్కడ అనుభవిస్తాయండి? ఇంట్లో కాదండి. ఆ పరదేవత అనుగ్రహంతో పరదేవత ఎదురుకుండా మనం కూర్చుని ఏ ఉపచార సేవలైతే షోడశోపచారాలుగాను పంచోపచారాలుగాను చేస్తూ ఉంటామో ఆ అనుభూతి, ఆ సేవల్ని చేస్తున్నప్పుడు అమ్మవారికి ఎటువంటి ఉపచారం చేస్తున్నామో అటువంటి విభూతిని, వైభవాన్ని మనలో ఉన్నటువంటి పంచేంద్రియాలు కూడా అనుభవించినటువంటి రోజున ఈ జీవుడు ఉత్కృష్టమైనటువంటి సాధనా మార్గంలో ఉన్నాడు అనేటువంటిది విదితమైపోతుంది. కనుక పూజ దేనికోసం అంటే నీ స్థాయి తెలుసుకోవడం కోసం రా. చేతులతో పూజ చేస్తున్నావా, మనసుతో పూజ చేసుకురావా? మనసు చేతులు రెండూ కూడా ఒక క్రమమైనటువంటి స్థితిలోకి వచ్చాక ఇప్పుడు ఏం చేస్తాడు? బుద్ధిని ప్రేరేపిస్తాడు. బుద్ధి ఎక్కడుంది? పరమేశ్వర పాదాల దగ్గర ఉంది. ఇప్పుడు ఏం చేస్తాడు? అన్ని ఉపచారాలు చేయడానికి చక్కగా పంచామృతాలు దగ్గర ఉన్నాయి, రకరకాల ఫలరసాలు దగ్గర ఉన్నాయి, రకరకాల పుష్పాలు, అంతులేనటువంటి పుష్పాలు చక్కగా దగ్గర 10 రకాల పుష్పాలు దగ్గర పెట్టుకున్నావు. కొబ్బరికాయ కొడదామని కొబ్బరికాయ దగ్గర పెట్టుకున్నావు. నైవేద్యం పెట్టడానికి ఇంకేవో పెట్టుకున్నావు, రకరకాలుగా పెట్టుకున్నావు. అమ్మవారికి స్నానం చేయించేటప్పుడు జలాలన్నీ కూడా చక్కగా సుమధురమైనటువంటి కస్తూరి, జవ్వాది ఇవన్నీ కూడా వేసి ఏర్పాటు చేసుకున్నావు. ఇప్పుడు ఏమైంది? మనస్సు, ఇంద్రియము ఈ రెండు కూడా బుద్ధితో సమాగతం అయిపోయినప్పటికీ బుద్ధి ఏం చేస్తుంది? అమ్మ అని నమస్కారం చేసి అమ్మ విగ్రహం వైపు చూసేటప్పటికల్లా అమ్మలో లైవ్ అయిపోయింది బుద్ధి. ఎదురుకుండా ఉన్నవన్నీ ఉన్నాయి, మనస్సు మాత్రం అమ్మలోకి వెళ్ళిపోయింది, బుద్ధి మాత్రం అమ్మలోకి వెళ్ళిపోయింది. ఇంద్రియం బుద్ధితోనూ మనస్సుతోనూ లయించిపోయి పూజ జరిగేటువంటి క్రతువు ఏమీ లేదు. కేవలం చూస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ లోపల పూజ జరిగిపోతుంది. అటువంటి స్థితి ఇప్పుడు నీ స్థితి ఏంటి? ఏ పూజ రానటువంటి పిల్లవాడు అక్షంతలు వేస్తాడు, పసుపు వేస్తాడు, కుంకుమ వేస్తాడు, దీపాలు చేస్తే వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ ఆయనమ్మ, లేకపోతే వాళ్ళ తాతగారు, వాళ్ళ అమ్మగారు ఎలా పూజలు చేస్తారో వీటి కూడా అలా ఎగ్జాక్ట్గా దాన్ని యాక్ట్ చేస్తూ ఉంటారు. ఒక వయసు వచ్చినటువంటి తల్లిదండ్రులు పూజలు చేస్తూ ఉంటారు. కాస్త వయసు ఉడికినటువంటి వాళ్ళు 40-50 వచ్చి పిల్లల యొక్క కార్యక్రమాలు చేయాలన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాలు అయిపోయి పూజలు చేసిన వాళ్ళు ఉంటారు. ఎవరి స్థాయి ఎలాంటిది? ఆ పూజ చేసే విధానం ద్వారా వాళ్ళ యోగ్యత తెలిసిపోతూ ఉంది. వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో తెలుస్తుంది. పూజ ఇప్పుడు దేనికోసం? ఒక టైం టేబుల్, ఒక పరీక్షా పత్రంలో మనం ఒక ఫిలప్ చేసినటువంటి ప్రశ్నాపత్రంలో చేసినటువంటి జవాబులకి సమాధానంగా నీకెంత వచ్చు, నువ్వేం నేర్చుకున్నావు అని ఒక రిపోర్ట్ కార్డ్ ఇస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు మన రిపోర్ట్ కార్డ్ని చెక్ చేసుకునే పూజా విధానం. అది తెలుసుకోకుండా ఏం చేస్తాం? బాబోయ్ ఈ పూజని ఇంతసేపు కూర్చోవడం అబ్బే చాలా కష్టంగా ఉందండి, బాబోయ్ పూజ అవ్వలేదు, అది బీపీ మళ్ళీ లోపల. అయ్యే బాబోయ్ వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చేస్తున్నారు, పూజ అవ్వలేదు, గుడికి వెళ్ళాలి పూజ అవ్వలేదు, లేకపోతే ఇంకో చోటికి వెళ్ళాలి పూజ అవ్వలేదు, ఎక్కడికో వెళ్తున్నాను ఇంట్లో దేవుడు ఏమైపోతాడు, ఏమైపోతాడో నువ్వు భయపడటం ఎందుకు? నువ్వేమైపోతావో దేవుడు ఇంట్లోనే ఉన్నాడు అనుకుని బయటికి వెళ్ళిపోయి తాళం వేసుకుంటే నువ్వేమైపోతావో ఆలోచించుకో. దేవుడు ఎక్కడున్నాడు? ఇంట్లో, వంటింట్లో నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవతామూర్తి ఆ గూళ్ళో ఉన్నాడా? కాదు. సర్వవ్యాపక మూర్తిని నువ్వేం చేస్తావు? నీ శక్తి అనుసారం నీ ఇంట్లోకి తీసుకొచ్చి ఆ ఒక్క గూట్లో పాప ఆయన్ని బంధించి పెట్టావు. ఆ బంధించి పెట్టింది దేనికోసం? అక్కడ పరిచయం మాత్రమే చేసుకోవడం కోసం. దేవుణ్ణి పరిచయం మొట్టమొదటి దేవుడు అందరికీ ఎక్కడ పరిచయం అవుతాడు? మన వంటింట్లో, మన దేవత విగ్రహాల మధ్యలో నాయనమ్మో, అమ్మో, నాన్నో, తాతో పరిచయం చేస్తే అవుతాడు. అటువంటి పరిచయం అయినటువంటి దేవుడు ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళాలి? విశ్వవ్యాప్తం అవ్వాలి. ప్రతి చోట భగవంతుడే ఉన్నాడనేటువంటి స్థితికి ప్రతి వాళ్ళు రాగలగాలి. అలా రాగలిగితే ఇప్పుడేమవుతుంది? అమ్మో విగ్రహారాధన అండి, మా ఇంట్లో శివలింగాలు ఉన్నాయండి, 2 రోజులు శివలింగానికి అభిషేకం చేయకపోతే ఇల్లు ఏదో అయిపోతుంది తండి, కనుక నిత్యము ఉండాలట. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళిపో, ఇంట్లోనే ఉంచుకని చెప్తోంది శాస్త్రం. దేవతార్చన అంటే అర్థం ఏమిటి? నీతో పాటు ఉండాలని అర్థం. అంటే అర్థమేమిటి? ఆ దేవతార్చన చేసేటువంటి దేవతామూర్తి నీలోనే ఉంది. ఆ దేవతామూర్తికి అర్చన చేసేటువంటి ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు కూడా నీ అందే ఉంది, శరీరంలో దాగింది. ఈ శరీరము, ఆత్మ ఈ రెండు కూడా ఎక్కడికో కదిలిపోతూ ఉంటే విగ్రహాన్ని ఇక్కడ ఎందుకు వదిలేస్తున్నావు? నీతో పాటు ఎక్కడికంటే తీసుకెళ్ళిపోవయ్యా, అక్కడ చేసుకుంటూ ఉండవయ్యా. వీళ్ళందరూ చరమూర్తులయ్యా, మిమ్మల్ని అందరినీ కూడా రక్షించడానికి. నువ్వు ఆపకుండా చేసుకోవాలి అంటే ఇది విధానం. నేను ఎక్కడ ఉన్నా జరుగుతుంది అంటే అది తప్పు. నేను ఇంట్లో లేకపోతే మాత్రం సూర్యుడికి అభిషేకం జరగట్లేదా అండి? నా ఇంట్లో ఉన్న శివలింగానికి జరిగితేనే ఆ అభిషేకం ఇన్ని గుళ్ళల్లో జరగట్లేదా? ఇన్ని ఇళ్లల్లో జరగట్లేదా? నా ఇంట్లో జరగట్లేదు అనుకోవడం ఎందుకు? నా మనస్సుతో నేను చేసేస్తాను అభిషేకం అనుకుంటూ. ఎక్కడున్నా సరే ఇంట్లో ఉన్నటువంటి మూర్తికి కూడా నిరంతరం అభిషేకం చేసుకుంటూ కూర్చుంటాడు. అది కూడా పూజార్చన విధానంలో ఒక భాగమే. అంత స్థాయి నీకు ఉండాలి. చెప్పినందుకు కాదు, భక్త కన్నప్ప తన కాళ్లతో చూడి ఒక కళ్ళు మూసి పంది మాంసాన్ని పెట్టి నోటితో పుక్కిలతో నిన్ను తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేసి చుట్టుపక్కలంతా శుభ్రం చేశాడు. బాగుంది, ఇది కూడా నేను చేస్తాను అనుకుంటే ఆయన కన్నిచ్చాడు, నువ్వు కూడా ఇవ్వాలి రెడీగా ఉందా? 2 విషయం.
అవునా కాదా? కనుక ఇవన్నీ ఎవడి భక్తి ఎలాంటిది, ఆ భక్తిని నేను కాపీ చేస్తానంటే కుదరదు. ఆ భక్తి పారవస్యం నీలోంచి పెన్ను ఉబకాలి. ఆ భక్తి పారవస్యం ఎప్పుడైతే నీలోంచి బయటికి వచ్చిందో ఆ భక్తిని యథాతథంగా అనుభవించడానికి అమ్మ రెడీగా ఉంది. ఏ పిల్ల 10 మంది పిల్లలు ఉంటారు. ఇదివరకు రోజుల్లో పిల్లలు ఎంతమంది ఉండేవాళ్ళు? 10 మంది, 15 మంది ఇళ్లలో ఉండేవాళ్ళు. పైగా ఒక్కళ్ళ పుట్టిన పిల్లలు కాదు, ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ముల పిల్లలు అందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. అంతమంది పిల్లలు. ఏ పిల్లవాడు ఏ పని చేసినా నాయనమ్మ తాతయ్య కూర్చొని అబ్బా ఎంత బాగా చేసావురా, ఎవరి పని వాళ్ళది. వాడిలా నేను చెయ్యాలంటే కుదరదు, వీళ్ళలా నేను ఉండాలంటే కుదరదు. ఒకడు ఎప్పుడూ అల్లరి చేస్తూ ఉంటాడు, వాడు 2 రోజులు ఇంకెక్కడికో వెళ్ళాడు, వాళ్ళ మావయ్య ఇంటికో వాళ్ళ అమ్మమ్మ ఇంటికో, ఇల్లంతా బోసిపోతుంది. ఇన్నాళ్ళు అల్లరి చేసామని తిడుతున్న మనవాడు 2 రోజులు ఇంట్లో లేకపోతే ఏమంటావు, అయ్యో ఇల్లంతా బోసిపోయిందండి బాబోయ్, వాడు లేకపోతే తొయ్యేదండి బాబు నాకు. మరి ఉంటే తిడతావుగా, తిట్టకపోతే తోచదుగా. వాడి యొక్క ప్రకటనమయ్యేటువంటి స్థితే నేను తిట్టడం అనేటువంటిది. ఆ తిట్టనేటువంటిది నిజంగా తిట్టు కాదు, వాడికి ఆశీర్వాదం. అది వాడి యొక్క సాక్షిభూతమైనటువంటి స్థితి అది. కనుక ఆ స్థితిని యథాతథంగా అనుభవిస్తూ ఉండు. ఇలా ప్రతిదాన్ని ఎలా ఉంటే అలా అనుభవిస్తూ పోవడం, ఎలా ఉన్నదాన్ని అలా స్వీకరిస్తూ పోవడం, ఎలా ఉన్నా సరే ఇదంతా భగవత్ ప్రేరకమనేటువంటి స్థితిలో మనల్ని మనం అనుభూతిని పొందుతూ ఉండడం, ఇదే అసలైనటువంటి తత్వం. అదే ఆ తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే అప్పుడు తల్లి స్వరూపం ఎలా కనబడుతుంది? సర్వచైతన్య రూప. ఎలా ఉంటుంది? సర్వచైతన్య రూపం తాం. ఎలా ఉందిట? అన్నిటిగా ఉందిట. ఎలా, ఎక్కడి నుంచి అన్నిటిగా అంటే ఎక్కడి నుంచి మొదలైందండి? ఆద్యం. ఆద్యం అంటే అకారాది క్షకారాంతి పర్యంతము ఉన్నటువంటి అక్షర సముదాయంగా ఉంది. అక్షరాల నుంచి, అక్షరం ఎందు నుంచి వచ్చింది? ప్రణవంలోంచి వచ్చింది. ఆ ప్రణవం ఎందు నుంచి వచ్చింది? అయ్యవారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలలోంచి వచ్చింది. ఏదీ లేనప్పుడు తాను ఒక్కడే తనలో తాను రమించిపోతూ జగత్తంతటిని తన లోపల ఉంచుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నారట. ఆయన మనస్సులో ఆవిడ ప్రేరేపణ పొందిందట. ప్రేరేపణ పొంది ఆయన్ని ప్రేరేపించిందట. దీనికోసం శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభంతో ఏం చేసింది అంటే, నీ లోపల నువ్వు ఇలాగే కూర్చుంటే నేను తెలుసుకోవాలనేటువంటి కోరిక నాకు కూడా ఉందా? నువ్వు ఒక్కడివే ఉన్నావు, సర్వానికి ఆధారభూతుడివై ఉన్నావు. సర్వానికి ఆధారభూతుడు అనేటువంటి నువ్వు ఉన్నావని నీ మీద ఆధారపడేవాడికి కదా తెలియాల్సింది. కనుక ఆధారభూతుడు ఉంటే తప్ప ఆధారమయ్యేటువంటి విషయాలు అర్థం కావు. కనుక ఆధారమయ్యేటువంటి ప్రపంచం కావాలని ఆవిడ లోపల సంకల్పించిందిట. సంకల్పించేప్పటికి ఏమైంది? అనంతమైనటువంటి జగత్తంతా ఏర్పడింది. ఆ జగత్తులో ఏమైపోయింది? రకరకాల మనుషులు జగత్తులోకి వచ్చేసారు. ఆ జగత్తులోకి వచ్చే పూర్వం మొత్తం జగత్తంతా ఏర్పడింది అనేటువంటి పూర్వం ముందు అయ్యవారి నుంచి ఎప్పుడైతే అమ్మవారు సంకల్పించిందో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చాలా వేగంగా వచ్చాయట. ఆ వేగంగా వచ్చిన దానిలోంచి ఒక ప్రణవనాదం బయటకు వచ్చింది. ఆ ప్రణవనాదమే ఓంకారం. ఆ మకారాంతం వచ్చి ఓం అనేటువంటి శబ్దంలోంచి సకలమైనటువంటి విద్యలు బయటకు వస్తే, సకలమైనటువంటి వేదాలు బయటకు వస్తే, ఆ వేదాంతర్గతంగా ఉన్నటువంటి మకారాంతం వచ్చేటప్పటికల్లా జీవులందరి యొక్క మనస్సులు ఏర్పడ్డాయట. మొత్తం ప్రకృతి తత్వము, ప్రకృతిలో ఉండేటువంటి తత్వాలు, గుణాలు, రూపాలు, నామాలు, నామాంతర్గతంగా ఉండేటువంటి అహంకారాలు, మనస్సు, బుద్ధి, చైతన్యము ఇవన్నీ కూడా జగత్తుకి ఇవ్వబడ్డాయి. ఇలా అనంతమైనటువంటి జగత్తు యొక్క ప్రేరేపణ జరిగింది. అలా జరిగి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏ నాదములోంచి మొత్తం అక్షరాలన్నీ ఏర్పడ్డాయో ఆ అక్షరాలన్నింటికి కూడా ఒక అధిష్టాన దేవత ఉండాలి కదా. అక్షరము, ఇది అక్షరము అని తెలుసుకుని పలకడానికి దానికి ఒక రూపం ఉండాలి కదా. ఆ రూపానికి లోపల ఒక భావన ఉండాలి కదా. అందుకని పిల్లలతో ఏం చేస్తాం? ఆ అక్షరాభ్యాసం చేసిన తర్వాత పలక ఎదురకుండా పెట్టుకుని బలపంతో 10 సార్లు ఆ ఆ ఆ అని నింపిస్తాం. తర్వాత ఆ అని రాయిస్తాం. ఆ తర్వాత ఆ అమ్మ అని నోటితో పలికిస్తూ ఉంటాం. ఇప్పుడంటే ఆ సౌభాగ్యం లేకుండా పోయింది. కానీ నిజంగా పలికించిన రోజున ఏమవుతుంది? ఈ 4 అక్షరాలు వచ్చేప్పటికల్లా వాడి స్థాయి పెరిగేది. పిల్లవాడి స్థాయి ఏమండి 4 అక్షరాలకే పెరిగిపోతుందా అండి? ఆ నుంచి క్షకారం అని మీరే కదా చెప్పారు. ఆ నుంచి క్షకారాంతం దాకా నేర్చుకుంటే కదా వాడికి ఐలు వచ్చాయని ఒక తెలుస్తుంది. ఐటీలకు ఏం తెలుస్తుంది అంటే, నేను ఐలు చాలు నాకు అనే విషయం వాడికి 60 ఏళ్ళు వస్తే తెలుస్తుంది. నేను అకారాది క్షకారాంతం మొత్తం చదువుకున్నాను. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈగా, ఇవన్నీ నాకు అర్థమైపోయినాయి. ఏ అంటే ఎలుక, ఏ అంటే ఏనుగు, రు అంటే ఋషి. ఎంత బాగుండేవి చూడండి. ఆ పుస్తకాలు కూడా ఎంత బాగుంది. అక్షరము దానికి తగ్గ రూపం ఎదురుకుండా ఉండేది. ఆ రు అంటే ఋషి అనే విషయం వాడు చిన్నప్పుడు నేర్చుకున్నాడు. ఇప్పుడు ఋషులు ఎవరన్నా అంటే, ఋషి అంటే పిల్లలందరూ తల్లిదండ్రులు నేర్చుకున్నారు. వాళ్ళని వెనకాల చూడడానికి పెద్దవాళ్ళ దగ్గర ఉండట్లేదు కదా. మైక్రో ఫ్యామిలీస్, నానో ఫ్యామిలీస్ అయిపోయినాయి. పెద్దవాళ్ళు ఊళ్ళల్లో ఉంటారు, లేకపోతే విడిగా ఉంటారు.
ఉండేటప్పటికి అవుతాం. వీళ్ళు పొరగకుండా అవును ఋషులు అంటే ఎవరు అనుకుంటున్నారు. గట్టిగా గుడికి వెళ్ళి సంకల్పం చెప్పి పూజ చేసుకోవాలంటే గోత్రం ఏంటంటే అమ్మ అసలు గోత్రం చెప్పవా ఏంటి 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ళు వచ్చిన పిల్లలు కూడా ఇదే తల్లిదండ్రులను అడిగే స్థితిలోనే ఉన్నారు. తప్పెక్కడ జరుగుతుంది? విద్యని నేర్చుకునే విధానంలోనే తప్పు జరుగుతుంది. ఈ అక్షరానికి రూపానికి ఒక వ్యవస్థకు ఒక ఆధారభూతమైనటువంటి తత్వాన్ని ఇవ్వాలి అంటే వీటన్నింటికి ఆధారం ఒక ప్రేరణ అవ్వాలి. ఏ తల్లి అయ్య మనసులో ఉండి ప్రేరేపితం చేసిందో మొత్తం జగత్తంతా సర్వవ్యాపకం అవ్వాలి, శివుడు సర్వవ్యాపకం అవ్వాలనేటువంటి ఒక దీక్షని పూనిందో ఆ తల్లి ఈ దీక్షాపూరితమైనటువంటి క్షేత్రంలో ఇదంతా శివమయం, జగత్తంతా శివస్వరూపం. ఆ జగత్తంతా శివస్వరూపమైనటువంటి జగత్తులో తాను ప్రకృతి స్వరూపిణిగా ఒక రూపాన్ని గ్రహించి అవతరించి ఆ రూపంతో పాటు కొన్ని గుణాల్ని తనకు తానుగా స్వీకరించి జగత్తులోకి వచ్చింది. ఆ జగత్తులోకి వచ్చిన తర్వాత మొత్తం అక్షర సముదాయం అంతా ఏర్పడి అక్షరాన్ని పలికేటువంటి ధ్వనులు అర్థమైనాయి. ఆ ధ్వనుల్లోంచి పదాలు పుట్టాయి, పదాల్లోంచి వాక్యాలు ఏర్పడ్డాయి, వాక్యాల్లోంచి అనంతమైనటువంటి పురాణ ఇతిహాసాలన్నీ కూడా గ్రంథస్థమైనవి. ఆ గ్రంథస్థమైనటువంటి వాటిల్లోంచి ఈ అద్భుతమైనటువంటి వ్యాసకృతమైనటువంటి 18 పురాణాలు కనుక శ్రద్ధాయుక్తులతో వినడం అనేటువంటి ప్రవచన గానాల్ని కనుక తెలుసుకోగలిగి కూర్చుని గ్రహించగలిగితే మోక్షం అనేటువంటి కాంత మనల్ని వివాహం చేసుకుంటుంది. అంత స్థితి అక్షరం నుంచి మొదలైంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్షరం నుంచి మొదలైంది కనుక ఆది నుంచి అంతము వరకు అంటారు. ఆ ఆద్యాం తల్లి ఎక్కడ మొదలైంది? ముందు నాదము నుంచి మొదలైంది. ఆవిడ యొక్క రూపగుణ తత్వస్వరూపాల యొక్క విభాగం అప్పటి నుంచి మొదలు ఎక్కడ దాకా చివరి దాకా ఆద్యాం. ఆవిడ పైగా ఎలాంటిది? కేవలం ఆదిగా ఉండి అక్షర సముదాయానికి మూలముగా ఉండేటువంటిది కాదు. ఈ మూలమంతా తెలుసుకున్నటువంటి వాడికి విద్య అనుగ్రహించేటువంటి తల్లి, విద్యని అనుగ్రహిస్తుంటా. ఏమండి ఆద్యంలోనే మొత్తం విద్యలన్నీ ఉన్నాయని అకారాది క్షకారాంత పర్యంతము పదాలు వాక్యాలు పురాణాల దాకా వెళ్ళిపోయారు కదా వేదాంతర్గతంగా. మళ్ళీ ఈ విద్య ఏమిటి? అది అక్షర సముదాయాన్ని ఒక చోటుకి చేసుకుని తెలుసుకునేటువంటి విద్య. ఈ విద్యలన్నీ గడించిన తర్వాత అసలు విద్య అనేటువంటిది ఉంటుంది, అదే మోక్ష విద్య అంట. ఆ మోక్ష విద్య అనేటువంటిది ఎవరి అనుగ్రహంతో వస్తుంది? అది కూడా అమ్మ అనుగ్రహంతోనే వస్తుంది. ఇందాక అనుకున్నాం అకారాది క్షకారాంతం అంతా కూడా పిల్లవాడితో అమ్మ బలవంతం రాయిస్తుంది, గురువులు బలవంతం రాయిస్తారు. ఒక 60 ఏళ్ళు వచ్చాక అప్పుడు తెలుసుకుంటాడు ఈ చాలయ్య నా జీవితంలో అంటాడు. అప్పుడు వాడికి వచ్చింది ఏమిటి, ఇప్పుడు లేనిది ఏమిటి అంటే విద్య మోక్ష విద్యగా మారుతుంది. ఇలా నేర్చుకోవాల్సిందేంటి? ఏ మనిషి అయినా పట్టుకోవాల్సింది అంటే అమ్మని పట్టుకునేవాడైతే ధర్మబద్ధంగా జీవితంలోకి ముందుకు వెళ్తాడో ఆవు అంటే ఐశ్వర్యం. ఇదివరకు ఇంట్లో సంపద ఉంది అంటే అర్థం ఏమిటి? ఇంట్లో గోవులు ఉన్నాయండి, ఇంత గోవులు ఉన్నాయి, ఇంత సంపద ఉంది అని చెప్పేవాడు. అంటే ఐశ్వర్యానికి ప్రేరకం ఆవు. కనుక అమ్మని పట్టుకుంటే ధర్మబద్ధంగా ఉన్నటువంటి వాడికి ఐశ్వర్యం ధర్మబద్ధంగానే వస్తుంది. ఈ అంటే ఇల్లు ఇలాంటివన్నీ విలాసాలు కదా. అంటే అమ్మ నుంచి ధర్మము నుంచి అర్థము అంటే మనం సంపాదించేటువంటిదంతా కూడా ఆవు కూడా ధర్మంకి ప్రతిగా నిలుస్తుంది. ఆవే ధర్మము అని తెలుస్తుంది. కనుక అమ్మని పట్టుకుంటూ వచ్చేది మొట్టమొదట ఆవు అయితే, రెండోది ఈ ఇల్లు. అది ఎలాంటిది? ధర్మ అర్థము అంటే మనకున్నటువంటి డబ్బు, మనకున్నటువంటి శక్తి, మనకున్నటువంటి వెనకాల స్థిర చరాస్తులకన్నిటికీ కూడా అర్థము నిలుస్తుంటుంది. ఈ ఇల్లు, ఈ అంటే ఈష్. కనుక ఏ మనిషి అయితే అమ్మని పట్టుకుంటాడో అమ్మని పట్టుకున్న వాడికి ధర్మ అర్థ కామములనేటువంటివి 3 కూడా ఈశ్వరానుగ్రహంగా ఇవ్వబడతాయి. ఈ ఈశ్వరానుగ్రహంగా వీళ్ళు ఎవరైతే సాధిస్తారో అటువంటి వాడికి మోక్షము కర్తనామలకం. రావాల్సిన అక్షరాలు ఇప్పుడు 4. మనం ఇన్నెందుకు నేర్చుకున్నాం? ఈ మోక్షం వైపుకు ప్రయాణం చేయాలంటే ఇది ఎలాంటిదంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా 12 నెలలు ప్రయాణం చేస్తాం. డిసెంబర్ 30వ తారీఖు నుంచి జనవరి వైపుకు ప్రయాణం చేయాలంటే ఎంతసేపు ఉంటుంది? ఒక్కరోజే ఉంటుంది. ఇన్ని విద్యలు దీనికోసం, మొత్తం సారమంతా తెలుసుకోవడం కోసం. సారమంతా తెలుసుకున్న తర్వాత అనుభవించడం ఎంతసేపు అవుతుంది? ఒక్క క్షణం పట్టు. ఆ క్షణంలో నీకు మోక్షాన్ని అనుభవింపజేయాలి అంటే ఇంత తిరగాలి. అంతేనా కదా? ఇప్పుడు చెరుకు గడ పెంచాం, పంటలు పెంచాం, దాన్ని పెరిగేదాకా జాగ్రత్తగా దాన్ని చూసుకున్నాం. పెరిగిన తర్వాత చక్కగా దాన్ని కట్ చేసిన తర్వాత పైన తొక్కని గట్టిగా పెరిగినటువంటి తొక్కని తీయాలి. ఆ తొక్క పెరిగేదాకా ఆ పంట పండించే వాడికి భయం, బాబోయ్ లేతగా వస్తుందేమో, లేతగా వస్తే తీపిరా.
గట్టిపడాలి, పైన ఉన్నటువంటి పెంకు గట్టిపడాలి. ఆ గట్టిపడ్డాక అమ్మయ్య చక్కగా వచ్చింది అనుకుంటాడు. ఆ చక్కగా వచ్చిందని మళ్ళీ ఏం చేస్తాడు, తినాలంటే ఇంతసేపు గట్టిగా రావాలి గట్టిగా రావాలి అనుకున్నారని మళ్ళీ వాడు తెగ నరుకుతాడు. ఏదైతే జీవితంలో గట్టిగా రావాలి, చదువు 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 అనుకుంటామో ఆ చదువుల వల్ల అహంకారం వస్తుంది, అదే గట్టిగా ఉంటుంది. ఆ గట్టిగా ఉన్నదాన్ని ఏం చేస్తాం, మళ్ళీ తెగ నరకాలి. రే అన్నీ నువ్వు సంపాదించుకోకపోతే అందరూ పిచ్చోడు అంటారు, ఎందుకు పనికిరాని వాడు అంటారు అని అమ్మే చెప్తుంది. అన్నీ సంపాదించుకున్నాక అవుతుంది, సంపాదించుకున్నాన్ని వదిలేరా నాళ్ళు పట్టుకుంటాం అంటుంది. ఏమన్నా ఇందులో ఉన్న తేడా ఎక్కడ ఉందండి? నీకు కావాల్సింది గట్టిగా ఉండడం కాదు, గట్టి పడ్డం కాదు. ఆ గట్టి పడుతూ గట్టిగా ఉండు, ఆ గట్టితనాన్నంతా ఒక్క వేటుతో వదిలించుకుంటే లోపల ఉన్న తీయదనం రా నువ్వు, ఆ సారం వైపుగా నువ్వు చేయాల్సిన ప్రయాణం అని చెప్తుంది తల్లి. కనుక ఆ సారాన్ని నీ నోటి దాకా తెయ్యాలంటే పైన ఉన్నటువంటి దాన్ని కట్ చేసేసాలి. కాదు ఇదంతా లౌకికమైనటువంటి మార్గాలండి. ఒక గురువుని పట్టుకుంటే పైన చెక్క తీస్తాడు, మరి అమ్మని పట్టుకుంటే ఏం చేస్తుంది, డైరెక్ట్గా మొత్తం చెరకని కడతో సహా అహంకారంతో సహా మిషన్లో పెట్టేస్తుంది. కింద నుంచి ఏమొస్తుంది, రసం వచ్చేస్తుంది. ఏ రసాన్ని అయితే పళ్ళతో నవిలితే తప్ప నీ లోపలికి రసం రాదు, ఆ రసాన్ని తల్లి పాదాలు పట్టుంటే ఏం చేస్తుంది, ఒకేసారి పైన ఉన్నటువంటి చెక్కుతో సహా అహంకారంతో సహా మాంకారంతో సహా వ్యామోహంతో సహా నువ్వు ఎన్నింటితో ఉన్నా సరే అమ్మ పాదాలు పట్టుకో, ఒక్కసారి మిషన్లో పెట్టేస్తుంది, మొత్తం రసం బయటకు వస్తుంది. ఆ రసమే నువ్వు, ఆ రసోపేతమైనటువంటి స్వరూపమే అమ్మ. ఈ రసము రసోపేతమైనటువంటిది, ఆ రసములో ఉన్నటువంటి తీపితనము రెండు ఒకటే, రెండు దేనికి ఏది వేరు కాకుండా ఉన్నట్లు ఎలాగైతే మనకి రుచిగా అనుభవపూర్వకం అవుతుందో ఈ తల్లి విద్య అనేటువంటివి రెండు ఒకటే చూడడానికి. కానీ అన్ని విద్యల్ని నేర్చుకుని అసలైనటువంటి విద్య వైపుకి నువ్వు వెళ్ళాలి అంటే ఆ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా కావాలి. ఆ కలిగేటువంటి అనుగ్రహాన్ని ఒడిసి పట్టుకోవడం కోసమే ఇన్ని విద్యలు. ఆద్యాం విద్యాం చ ధీమహి, ఇది కదా విద్య యొక్క అసలైనటువంటి లక్ష్యం అని తెలుసుకోవడమే, అది నాకు అర్థమయ్యేలా చెప్పడమే. ఇంతకాలం నా పిల్లవాడు ఐఐటీలో పాస్ అయితే చాలని దేవుడు దండాలు పెట్టుకుని ప్రయత్నాలు చేస్తా. ఐఐటీ అయిపోయిన తర్వాత పిల్లవాడికి మంచి కంపెనీలో ఉద్యోగం కావాలని దండాలు పెట్టేసుకుని ప్రదర్శనలు చేశారు. అన్నీ వచ్చేసాక వాడికి పెళ్ళి అవ్వాలని దండాలు పెట్టేసుకుని ప్రదర్శనలు చేశారు. మళ్ళీ వాడికి పిల్లలు పుట్టాలని దండాలు పెట్టేసుకుని ప్రదర్శనలు చేశారు. ఇంకేం కావాలి, మళ్ళీ నా మనవడు కూడా ఐఐటీ చదవాలండి, వాడు కూడా బాగా ఉద్యోగం. అక్కడ దాకా నువ్వు ఉంటే ఇంకా మనవల దగ్గరే ఆగిపోతే నువ్వేమిటి, స్వార్థం ఇది, ఇదంతా స్వార్థమేనండి. నా కొడుకు, నా మనవడికి మళ్ళీ పిల్లలు, ఇదంతా స్వార్థం కాదా అంటే పిచ్చిదాన్ని. అసలైన స్వార్థం ఏంటో తెలుసా, ఇదంతా లౌకికమైనటువంటి భ్రాంతులు మాత్రమే. ఈ భ్రాంతిలోంచి బయటికి వచ్చి స్వార్థాన్ని వెతుక్కో. స్వార్థం ఎక్కడుంది, నిన్ను నువ్వు కూర్చోబెట్టుకు నిన్ను నువ్వు శోధించుకుని ఎప్పుడైతే లోకంలో ఉన్నటువంటి పరతత్వ చింతన చేస్తావో అది అసలైన స్వార్థం. నిన్ను నువ్వు బాగు చేసుకోవాలనేటువంటి స్వార్థం. ఆ స్వార్థం లేకపోతే జీవుడు మళ్ళీ ఈ కాలంతో పాటు కొట్టుకుపోతూ ఉంటాడు. ఆ కొట్టుకుపోవడం ఎంతసేపు, అమ్మ అనుగ్రహం కలిగేంతసేపు. అమ్మ అనుగ్రహం కలిగిన తర్వాత కొట్టుకుపోవడం ఉండదు. ఏదో ఒక బరువు వచ్చి మీద పడుతుంది. జీవితంలో వచ్చేటువంటి బాధ్యతలు, బంధాలు ఇవన్నీ బరువులే. కాగితం ఇలా పెడితే ఎగిరిపోతూ ఉంటుంది, దాని మీద ఏం చేయాలి, బరువు పెడతా. ఆ బరువు పెడితే ఉంటుంది, ఉన్న చోట ఉంటుంది, ఇక కదలడానికి కూడా ఓపిక లేకుండా ఉంటుంది. ఆ కదలడానికి కూడా ఓపిక లేకుండా ఇంట్లోనే ఉన్నవాడు ఏం చేస్తాడు, నాయన ఇదే కైలాసం, ఇదే కాశీ, రోజు నేను చేసే స్నానమే కాశీ స్నానం, గంగా స్నానం, నాయన నేను ఇంకెక్కడికి రాలేను, ఈ బాధ్యతలన్నీ ఉన్నాయి అనుకుంటూ నిత్యం కాశీ స్నానం చేస్తాడు. 10 సార్లు కాశీ వెళ్ళగలిగే ధనం ఉన్నవాడు కాశీకి వెళ్ళినప్పుడు కాశీ అనుకోవడానికి అప్పుడు హైదరాబాద్ అనుకుంటాడు. కాశీ వచ్చేసి హైదరాబాద్ వచ్చిన తర్వాత కాశీ అనుకుంటుంటాడు. వాడికి ఎక్కడ ఉంటే అక్కడ మనసు స్థిరంగా ఉండదు, ఎక్కడికో ఎగిరిపోతూ ఉంటుంది. బరువు గట్టిగా పడినవాడికి ఏమవుతుంది, ఎక్కడ ఉన్నా అన్నీ ఇక్కడే ఉన్నాయి అనేటువంటి భావన వాళ్ళకి వస్తుంది. ఆ భావన నీలోకి తేవడమే అమ్మ యొక్క అసలు తత్వం. అది గ్రహించు, అది గ్రహిస్తే ధీమహి, అమ్మ అన్నీ ఇచ్చేసినట్టే, నీకు ఇచ్చేటువంటి శక్తి ఉన్నటువంటి తల్లి. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి. అప్పుడు కానీ ఆ తల్లి ఏం చేస్తుంది, అసలైన బుద్ధిని ప్రేరేపణ చేస్తుంది. ఇవన్నీ ఇది ఈ స్వరూపం, ఈ తత్వం ఇది అని నువ్వు తెలుసుకున్న తర్వాత బుద్ధిం యానః ప్రచోదయ. ఇన్ని చదివిన తర్వాత కూడా ఏమంటాడు, ఇన్ని తెలుసుకున్న తర్వాత ఏమంటాడు, అసలు నేనండి అంటూ ఆ నేను తీయడం అది ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు, ఆ నేను తీయడం ఎక్కడుంది, అమ్మ చేతిలోనే. ఇవన్నీ కూడా అమ్మ చేతిలో ఉన్నాయి, ఇది కూడా అమ్మ చేతిలోనే ఉంది. అంటే నువ్వు ఉన్నదే అమ్మ ఒళ్ళోరా బాబా, నువ్వు ఉన్నదే అమ్మ ఒళ్ళో, అంతా అమ్మ ఒళ్ళో కూర్చుని అమ్మ ఒళ్ళోనే చేస్తూ అబ్బా అన్నీ అమ్మే చేసిందంటారు, నేను కదా చేసింది, నేను కదా నుంచున్నానంటే అమ్మ పట్టుకోపోతే నువ్వెక్కడి నుంచి ఉన్నావు. మరి ఊరికే తెలియకుండా ఒక్కోసారి గబుక్కుని ఎందుకు పడిపోతున్నావు, ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎందుకు నడుస్తూ ఏదో కొట్టుకుని బొప్పు ఎందుకు కడుతుంది, రోజు మాట్లాడే మాట ఎందుకు గబుక్కున మాట్లాడేటప్పటికల్లా అహంకారంతో 10 మంది మనకు శత్రువులు అయిపోతున్నారు.
ఇప్పటిదాకా మాట్లాడిన మాట అందరూ చప్పట్లు కొట్టారుగా, మరో మాటకి ఎందుకు అందరూ దెప్పిపొడుస్తున్నారు? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అహంకారం మితిమీరిపోతే అసలు ఎలా ఉంటుందో తెలుసా? నేను వదిలితే నువ్వు చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అని అమ్మ రుచి చూపించడం లాంటిది ఈ దెబ్బలు తగలడం, యాక్సిడెంట్ జరగడం. కానీ అనుక్షణం భావన ఏం రావాలి? అమ్మ నేనేం చేస్తున్నా, ఇదంతా ఎవరు, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? నీ నుంచే వచ్చింది. నువ్వు లేకపోతే నేను ఎక్కడున్నాను? అసలు నేను లేనే లేదు, నువ్వే నేను, నేనే నువ్వు. అంత స్థితి నాకు నిరంతర అనుభవంలోకి తీసుకురా తల్లి అని అమ్మవారికి నిరంతరం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్న ప్రతి నిమిషము కూడా అమ్మవారిని తలుచుకుంటూ, ఏమంటే అంత తేలిక అండి? తేలికేనండి. ఒక పని చేస్తూ వంట వండుతూ అందులో ఉప్పు ఎంత వేయాలో, కారం ఎంత వేయాలో, పోపు ఎంత వేయాలో అనుకుంటూనే పక్కన టీ పెడుతూ, ఇంకో చోట టిఫిన్ వేస్తూ, ఇంకో చోట ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ, వెనకాల ఎక్కడో పిల్లాడు ఇంకా బాత్రూంలోనే ఉండి రాకపోతే వాడిని తిడుతూ, మొగుడు టైం అయిపోతుంది 5 నిమిషాలు ఆగానే టిఫిన్ పెట్టేస్తున్నానని అరుస్తూ, ఇన్ని గమనించుకుంటూ ఏకకాలంలో 100 పనులు చేయగలిగేటువంటి సామర్థ్యత ఉన్న వాళ్ళం ఒక చోట కూర్చుని సాధన చేయలేమా? మనస్సుని అన్ని వైపులకి పంపిస్తే ఇన్ని జరుగుతున్నాయి. ఎక్కడికి పంపించకుండా కూర్చోబెట్టగలిగితే ఇంకెన్నో జరుగుతాయి. ఆ ఎన్నో జరిగే వైపుకు వెళ్ళడమే దేవీపాదులు చెప్పేటువంటి తత్వరహస్యం. ఆ తత్వంలోకి వెళ్ళాలి. ఇందుకు ఇంత ఒక శ్లోకం గురించి లేకపోతే ఒక పురాణాంతర్గతంగా ఉన్నటువంటి తత్వ విభాగంలో ప్రీతిగా కేవలం ఇంతసేపు చెప్పుకోవాలంటే ఇంతసేపు చెప్పుకోకపోతే ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నామో ఎవరికి అర్థం కాదు. ఆ వెయిట్ బరువు పడాలి. ఎందుకు బరువు పడితేనే అది ఎక్కడికి కదలకుండా ఉంటుంది. పేపర్ ఎలాగైతే పేపర్ వెయిట్ వేసిన తర్వాత కదలకుండా ఉంటుందో, మనసు అనేటువంటి దాని మీద కూడా అమ్మ అనేటువంటి భారం పడాలి. అది పడితే ఓకే నేను పట్టుకోవాల్సింది దీన్నే అయినప్పుడు కనీసం చెప్పిన 4 రోజులు కూర్చుందామనేటువంటి ఒక తాపత్రయం లోపల నుంచి వస్తుంది. ఆ తాపత్రయం వస్తే ఉన్నటువంటి తాపత్రయాలని కూడా తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక, అమ్మవారు చంద్రునిలాగా ఆనందాన్ని అనుభవించేసేటువంటి స్థితికి మనందరినీ కూడా తీసుకెళ్తూ ఉంటుంట. కనుక అటువంటి తల్లికి నమస్కరించుకుంటూ అమ్మ ఈ దేవీ భాగవతం అనేటువంటి ఈ స్వరూపం ఏదైతే ఉందో దీని ద్వారా నిన్ను తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం బుద్ధిపూర్వకంగా ఇక్కడ జరుగుతుంది కనుక వచ్చి కూర్చుంటున్నా. కానీ ప్రేరేపించేదంతా కూడా నువ్వే. నువ్వు లేకపోతే జరిగేటువంటిది ఏది కూడా జరగడానికి అవకాశం లేదు అని మనసావాచ కర్మన నమ్ముతున్నాను. నమ్మి వచ్చిన అహంకారాన్ని గుడి బయట వదిలేసి చెప్పులు ఎలా వదులుతున్నానో అలా అహంకారాన్ని కూడా గుడి బయట వదిలి వచ్చి కూర్చుంటున్నాను తల్లి అని అమ్మవారికి ఒక చిన్న క్లారిటీ ఇచ్చి ఎందుకు కూర్చుంటున్నావో చెప్పుకోవాలి కదా. అదేగా సంకల్పాలు, ఇప్పుడు మనం చేసే సంకల్పాలని. కనుక అమ్మవారికి చెప్పి ఇప్పుడు ఏం చెప్తాం? అయ్యా అసలు ఈ దేవీ భాగవతం ఎంత గొప్పగా ఉంది. ఈ గొప్పగా ఉన్నటువంటి దేవీ భాగవతంలో ఉన్నటువంటి విషయాన్ని వేటినైతే తెలుసుకోపోతున్నామో ఈ తెలుసుకునేందుకు కావాల్సినటువంటి ప్రేరణ ఎవరెవరు చేస్తున్నారో వారందరికీ ఒకసారి సభక్తిపూర్వకంగా నమస్కారం చేసుకోవాలి. అవునా కదా? ఎవరెవరు దీనికి ప్రేరకులు అంటే శాస్త్రమే చెప్పింది ఒక విషయాన్ని. కర్త కారయత చైవ ప్రేరకశ్చ అనుమోదక. మొత్తం ఈ దేవీ భాగవతం కాదు, ఏ పురాణాన్నైనా సరే ఏ ప్రవచనాన్నైనా సరే వింటున్నాము అంటే అర్థం ఏంటంటే ఇందులో 4 భాగస్తులట. అమ్మవారు ఎవరెవరికి భాగాన్ని ఇస్తుంది అంటే 4కి ఇస్తుంది. ఒకళ్ళు కర్త, ఇలాంటి కార్యక్రమాన్ని చేయాలనేటువంటి సంకల్పం ఎవరి మనసులో జన్మించిందో వారు కర్త. ఆ సంకల్పాన్ని ఇచ్చినటువంటి వారు, ఈ కర్త అనేటువంటి వారికి అటువంటి సంకల్పం చేయాలనేటువంటి ప్రేరణ ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రేరకులు. వారు గురువులు కావచ్చు, గురువుల కన్నా కూడా ఉన్నతమైనటువంటి స్థాయి పరదేవత అనుగ్రహం కావచ్చు. వీరందరినీ కర్త కారయిత అంట. తర్వాత ప్రేరకస్య అనుమోదక అన్నాం. ప్రేరకస్య అంటే ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకోగానే అబ్బాయి ఇంత కార్యక్రమం చేస్తున్నారు కదా మేము మీ వెనకాల ఉంటాం, ముందుకు నడవండి అనేటువంటి వాళ్ళందరూ కూడా ప్రేరకులు అవుతారు. మేము మీ వెనక ఉన్నా లేకపోయినా కనీసం కార్యక్రమం జరుగుతుంటే సాక్షిభూతులుగా కూర్చుంటామండి. కార్యక్రమం అయినంతసేపు కూడా మేము దీనికి సపోర్ట్ చేస్తాము, వింటాము, జాగ్రత్తగా ఉంటాం, జరిగే కార్యక్రమాన్ని చూస్తాం, గ్రహిస్తాం అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రేక్షకులు వీళ్ళందరూ కూడా 4వ భాగాన్ని చక్కగా అలంకృతం చేసి ఉంటారట. కనుక అమ్మవారు ఏం చేస్తుంది, ఎవరైతే ఈ 4 ఉన్నారో ఈ 4కి ఎక్కడెక్కడ ఎటువంటి ప్రవచనం చదువుతున్నా ఆ ప్రవచనాంతర్గతంగా కలిగేటువంటి ఫలం ఏదైతే ఉంటుందో ఆ ఫలాన్ని ఈ 4కి ఏమాత్రం ఆలోచించకుండా పనిచేస్తూ 4 భాగాలు చేస్తుంది. ఒక యాపిల్ పండు ఉంది, అవునా కదా? ఆ యాపిల్ పండుని 4 ముక్కలు చేయాలి. చాలా తేలిక విధానం. ఎవరికి ఎక్కువ కాకూడదు, ఎవరికి తక్కువ కాకూడదు, కొంత క్లిష్టమైన విధానం. అందరికీ సమంగా తీపి పంచాలి, చాలా క్లిష్టమైన విధానం. కానీ ఆ క్లిష్టమైన విభాగాన్ని అతి తేలికగా కట్ చేసి ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి మా అమ్మ ఆ అమ్మ ఏం చేస్తుందంటే 4కి కూడా ఏకకాలంలో సమమైనటువంటి ఫలాన్ని అందించి
ఎవరు ఎటువంటి స్థాయిలో ఉన్నా సరే, నువ్వు కర్తగా ఉన్నావా, కారయతగా ఉన్నావా, ప్రేరకంగా ఉన్నావా, అనుమోదకంగా ఉన్నావా, నీ స్థాయి ఏదో ఆ స్థాయికి సంబంధించి నీకు పూర్తి ఫలాన్ని ఇస్తున్నాను అని మొత్తం 100% కూడా అనుభవయోగ్యంలోకి తెస్తుంది. కనుక అమ్మవారి యొక్క ఒక ప్రవచనాన్ని వింటున్నాము, లేకపోతే ఇక్కడికి వస్తున్నాము, అబ్బాయి ఎక్కడో మా ఇల్లు అంటే అక్కడి నుంచి ఇంత దూరం ప్రయాణం చేస్తూ వస్తున్నాము, ఇవి కాదు ఇక్కడ గొప్పలు. ఇంత దూరం విందున్నా ఇది తెలుసుకుని రాగలిగేటువంటి శక్తి అమ్మ నాకు ఇచ్చింది, ఇక్కడ కూర్చోబెడుతుంది అంటే నా ప్రారంధ దోషాలన్నింటినీ కూడా తీసేస్తుంది, ఇన్నాళ్ళకి నా జన్మ ఒక సాఫల్యాన్ని పొందేటువంటి స్థితికి వస్తుంది అనేటువంటి ఒక కృతజ్ఞతా భావాన్ని కనుక మనసులో పెట్టుకుని వచ్చి కూర్చుని ఏ పనినైనా సరే శ్రద్ధతో చేసినట్లయితే దానివల్ల వచ్చేటువంటి ఫలితం అదే చెప్తుంది శాస్త్రం. ఒక అమృతాన్ని స్వీకరించిన వాడు మాత్రమే యుగాంతం దాకా జర మరణము అనేటువంటివి రెండూ లేకుండా ఆనందంగా ఉండగలడు. కానీ ఈ అమృతం అనబడేటువంటి దేవీభాగవత పురాణాన్ని గనక ఒక్కడు వచ్చి కూర్చుని విన్నా మొత్తం వంశమంతా కూడా తరించిపోతూ ఉంటుందయ్యా అటువంటి పురాణం ఈ పురాణం. కనుక కేవలం నా యొక్క శ్రేయస్సుని మాత్రమే దృష్టిలో పెట్టుకుని వింటున్నాననుకోవడం కేవలం మనిషి చేసేటువంటి పొరపాటు. దాన్ని అమ్మ కరెక్ట్ చేసి ఏం చేసిన, ఇప్పుడు 98 మార్కులు బాగా రాశాడు, 99 100 మార్కులు వేయడానికి ప్రతి టీచరు ప్రతి గురువు ఆలోచిస్తాడు. కానీ అమ్మ ఆలోచించట, అక్కడ కొద్దిగా కరెక్షన్ చేస్తుంట. ఒరే నీ కోసం వచ్చి కూర్చున్నావు సరే, కానీ నువ్వు వచ్చి బుద్ధిపూర్వకంగా ఇక్కడ కూర్చొని వెళ్ళినంత ద్వారా నీ వంశాలన్నీ కూడా తరించిపోయేటువంటి అనుగ్రహాన్ని నేను ఇస్తాను. వాడు రాయడంలో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ చేశాడు, మిగతా 98 మార్కులు బాగా రాసేశాడు. 100కి 100 వేయాలనుకునే చోట చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. ఆ స్పెల్లింగ్ మిస్టేక్ అమ్మవారు గురువు ఏం చేశాడు, రెడ్ పెన్తోనే కావాలని దిద్ది అక్కడొక్క చోట రౌండప్ చేసి 99.5 వేస్తాడు. ఆ హాఫ్ ఎక్కడ మిగతాది అనుగ్రహం అనేటువంటి వర్షంతో ఏదో ఒక చదువులో ఇలా పుట్టి అలా మళ్ళీ సన్నుకి లాక్కుని వెళ్ళిపోతాడు. అలా లాక్కుని వెళ్ళిపోగానే మొత్తం 100కి 100 మార్కులు ఇవ్వగలిగేటంత ఆమోదయోగ్యమైనటువంటి పత్రాన్ని క్లియర్ కట్గా నీకు ఇచ్చేసి వెళ్ళిపోతున్నా. కనుక ఆ పత్రాన్ని పొందడమే ప్రతి వాళ్ళం కూడా చేయవలసినటువంటి సాధన. అది ఎంట్రీ పాస్ లాంటి. ఆ ఎంట్రీ పాస్ కోసమే ఇంత గోల, ఇంత భావోద్వేగమైనటువంటి వివరణ. కనుక ఆ ఎంట్రీ పాస్ కోసం ఎవరమైనా సరే ముందు వేచి ఉండాలి. ఆ వేచి ఉండాలి అంటే ముందు దానికోసం మనల్ని మనం రెడీ చేసుకోవాలి. ఆ రెడీ చేసుకుని బయలుదేరి వెళ్ళి దాన్ని కోరుకునేటువంటి మార్గంలో నిరీక్షణ చేయాలి. ఆ నిరీక్షణ సఫలీకృతమయ్యేటువంటి స్థితి వచ్చిన తర్వాత దాన్ని స్వీకరించాలి. స్వీకరించడంతో అవ్వదు, దేనికోసం ఇంత కష్టపడ్డావో దాన్ని మళ్ళీ సాధనా మార్గంలోకి తెచ్చుకోవాలి. ఇదంతా కూడా అమ్మవారిని తెలుసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి తపో మార్గము. ఆ తపో మార్గంలోకి అడుగుపెడుతూ కనుక ఉన్నట్లయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఈ దేవీ భావతానికి ప్రేరణ పూరణ మొత్తం అంతా కూడా వ్యాస భగవాను. ఆ వ్యాస భగవాన్ వారు ఏం చేశారయ్యా అంటే మొత్తం జగత్తు వచ్చేదంతా కూడా కలియుగం, అంటే ఈ కలియుగంలో ఉన్నటువంటి ప్రతివారు కూడా ఆనందాన్ని అనుభవించాలి కనుక, సూక్ష్మంలో మోక్షాన్ని గ్రహించగలిగేటువంటి శక్తిని పొందాలి కనుక, ఆ సూక్ష్మంలో మోక్షాన్ని గ్రహించేటువంటి మార్గాలు కూడా వాళ్ళకి తెలియాలి కనుక నాచే భగవతి ప్రేరణ చేసి ఏ అష్టాదశ పురాణాలనైతే రచించిందో ఆ పురాణ శ్రవణాన్ని కనుక ఎవరైతే చేస్తారో, మననాన్ని ఎవరైతే చేస్తారో, విచారణ ఎవరైతే చేస్తారో అటువంటి వారికి మోక్ష మార్గం కరతలామలకమవుతుంది అనేటువంటి ఒక అనుగ్రహాన్ని వర్షింపజేస్తుంది. అయితే వెంటనే ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే నైమిషారణ్యంలో. అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు అంటే కలి ప్రభావం, ఇంకా కలియుగం మొదలవుతుంది అనుకోగానే అందరూ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారట. అయ్యా ఇన్నాళ్ళు కూడా ఏదో కృతయుగం వల్ల స్వర్ణయుగాన్ని అనుభవించాం, త్రేతాయుగం వల్ల కాస్త పర్వాలేదు కానీ ఉన్నంతలో బాగానే ధర్మాదులు యజ్ఞాదులన్నీ కూడా చక్కగా నిర్వహింపబడ్డాయి. ద్వాపరయుగం వచ్చాక పర్వాలేదు అనుకునే లోపల ఏదో ఒక విపత్తు రావడం, మళ్ళీ ఆ విపత్తు భగవద్ అనుగ్రహంతో కాస్త తొలగిపోతూ ఉండడం, ఈ కష్ట నష్టాలన్నీ కూడా కాస్త ఎక్కువగానే అనుభవిస్తూ వచ్చాం. ఇంకా వచ్చేది కలియుగం. ఈ కలియుగంలో మరి ఉన్నదంతా అధర్మమే. ఒకే ఒక పాలు ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని ఒక్క పాలు ఉంచుకొని మిగతా 3 పాలు ఉన్నటువంటి ఆ ధర్మంతో మేము యుద్ధం చేయగలగాలి. ఆ యుద్ధం చేయాలి అనే కన్నా అసలు అధర్మాన్ని చూడకుండా ఉండగలిగేటువంటి సామర్థ్యత మాలో పెరగాలి. దేన్ని చూస్తే అదే విస్తృతం అవుతూ ఉంటుంది.
ఏది చూస్తే అదే విస్తృతం అవుతూ ఉంటుంది. కనుక ఆ చూడబడేటువంటిది, వినబడేటువంటిదంతా కూడా ధర్మంగా మేము స్వీకరించగలగాలి. అది ధర్మబద్ధంగానే మా దాకా రాగలగాలి. ఆ ధర్మబద్ధమైనటువంటి స్థానంలో కలి ప్రవేశం లేకుండా కూడా ఉండాలి. అటువంటి అనుగ్రహాన్ని మాకు ఇవ్వండి అని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొత్తం ఈ ఋషులు, మునులు, తపస్సులంతా వెళ్ళి పాపం శరణుజొచ్చారట. అయ్యా మమ్మల్ని అనుగ్రహించండి అంటే అప్పుడు వెంటనే పాపం బ్రహ్మదేవుడి గారు, అయ్యా మీ అందరినీ కూడా రక్షించే పూచీకత్తు నాదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఏ స్థానాన్ని అయితే మీకు ఇస్తానో ఆ స్థానంలో కలిప్రవేశం ఉండదు. ఎప్పుడు నువ్వు కలిపురుషుణ్ణి ఆహ్వానించనంతసేపు. కలిపురుషుడు ఎక్కడ ఉంటాడు అంటే నీ మనసులోనే ఉంటాడు. కలిపురుషుణ్ణి మనసులో ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు? వాడు చేసేటువంటి పని ఏమిటి? అరే ఇంత దేవి భావతం వింటున్నా, నిజంగా మరి ఇప్పుడు ఉన్నది కలియుగంలోనే కదా, ఈ కలియుగంలో ఇప్పుడు దేవి భావతం వింటూ మధ్యలో కాస్త ఏదో పొద్దున పొరపాటున తినేసి వచ్చాను, అయ్యో ఆ కాస్త తినకుండా ఉంటే ఇప్పుడు ఈ వినేటువంటి కాస్త నాకు ఇంకాస్త ఎక్కువ పుణ్యాన్ని ఇచ్చేదేమో, అయ్యో ఆ కాస్త తినకుండా ఉంటే బాగుండేదేమో, లేకపోతే రాత్రి నిజంగా గట్టిగా అనుకుని పొద్దున తలస్నానం చేసి వచ్చి ఉంటే బాగుండేదేమో, లేకపోతే కాస్త గట్టిగా ఇంకో రకంగా నేను ఇంకేమైనా సంకల్పం చేసుకుని గట్టిగా చేతుల్లో ఒక అక్షింతలు పెట్టుకుని, లేకపోతే ఓ జపమాలు తెచ్చుకుని ఇక్కడ అమ్మవారి ప్రవచనం జరుగుతుంటే చక్కగా జపం చేసుకుని ఉంటే ఇంకా బాగుండేదేమో. అంటే జరగబడే విషయాన్ని పక్కన పెట్టి, జరుగుతున్న విషయాన్ని పక్కన పెట్టి, నువ్వు ఏది చేసుకోలేకపోయావో దాన్ని పరిపరి విధాల స్మరణ చేస్తూ ఆ చింతనతోనే ఉండిపోయి అసలు చింతన మానేస్తే అది కలిపురుషుడు ప్రవేశించాడనడానికి కారణం. అర్థమైందా? కలిపురుషుడు ఎక్కడున్నాడు? అయ్యో నేను ఇలా చేయలేదే అని నీకు ఎక్కడ బాధ మొదలైందో అక్కడే ఉన్నాడు. దేని గురించి బాధపడ్డావు? అసలు నువ్వేది చెయ్యాలో కనుక ఇప్పుడు కలిపురుషుడు ఎక్కడున్నాడు అంటే నీ సందేహంలోనే ఉన్నాడు. సందేహం పుట్టిన వెంటనే కలిప్రవేశం జరుగుతుందని అర్థం. కనుక సందేహం లేనటువంటి నిస్సందేహంగా భగవతి శరణాలను పొందాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి వారికి ఒక క్షేత్రాన్ని ఇస్తారు. ఆ క్షేత్రంలో సుసంకల్పంతో ప్రతి వాళ్ళు కూడా దేహాభిమానాన్ని వదిలి ప్రశాంతంగా ఉండండి. కలిపురుష ప్రవేశం అనేటువంటిది ఎవరికి వాళ్ళు చేసుకునేటువంటిదే తప్ప కలి తనంతట తాను వచ్చి ఎక్కడా ఉండడు. కనుక ఇప్పుడు ఇక్కడ మనం ప్రవచనం చెప్పుకుంటున్నాం, పురాణ శ్రవణం చేస్తున్నాం. ఇక్కడ అయ్యో ఇన్నిసార్లు కలిపురుషులు లేకపోతే ఒకే పాదంటే ఇక్కడ ధర్మం అని అనుకున్నంతసేపు ఇప్పుడు ఏమవుతుంది? కలిపురుష ప్రవేశం జరిగింది. అలా కాదండి, అసలు వింటున్నాము అంటేనే ఇక్కడ కలి స్మరణ జరిగినా సరే ఆయన ఒక దేవతా స్వరూపంగా మాత్రమే, విష్ణుమూర్తి నుంచి వెలువడినటువంటి ఒక ఆకార స్వరూపంగా మాత్రమే, కాలధర్మంగా మాత్రమే దాన్ని మేము చూస్తాము. అంతే తప్ప కలి ప్రభావం అనేటువంటిది పురాణ ప్రవచనం జరుగుతున్నటువంటి చోట ఉండడానికి అవకాశం లేదని శాస్త్రం చెబుతోంది. కనుక ఇక్కడ కలి ఏడు అనుకుంటే ఇప్పుడు ఇదేమవుతుంది? నైమిషారణ్యం అవుతుంది. ఇదే కృతయుగం అవుతుంది. కలియుగం 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 అనుకున్నంతసేపు కలియుగం ప్రాబ్లం పెరిగిపోతూ ఉంటుంది. అధర్మం 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 అనుకున్నసేపు అధర్మమే పెడుతూ ఉంటుంది. అయ్యో కష్టాలు, అయ్యో ఇన్ని బాధలా, అయ్యో ఇలాంటివి జరుగుతున్నాయా అప్పుడే చూస్తున్నామా అనుకున్నంతసేపు అలాంటివే పెరుగుతూ ఉంటాయి. కనుక ఏవి అందులో మహాత్ములైనటువంటి వాళ్ళు, గురువులైనటువంటి వాళ్ళు, జగద్గురువులైనటువంటి వాళ్ళు లోకానికి సంబంధించినటువంటి పేపర్లు కానీ విషయాలు కానీ తెలుసుకోరు. వాళ్ళు ఎప్పుడు కృతయుగంలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉంటారు. వారి భావనలోకి ఏం జరుగుతుంది, ఏ సినిమాలు వస్తున్నాయి, ఏ రాజకీయ నాయకుడు వచ్చాడు, లేకపోతే ఎక్కడ యాక్సిడెంట్ జరిగాయి, లేకపోతే ఇంకేం జరిగింది, ఇవన్నీ వాళ్ళకి అక్కర్లా. అవన్నీ చదువుతూ మనం ఎప్పుడైతే ఆ భావనలోకి వెళ్తామో అవే 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 మళ్ళీ పునరావృతం అవుతుంటాయి. నీకు ధర్మం పునరావృతం కావాలి కనుక నువ్వు నిత్యం ఏం చదువుకోవాలి? ఏదో ఒక పురాణ శ్రవణం లేకపోతే మననం పఠనం చేస్తూ ఉండాలి. అవి చదువుకోవడం ద్వారా ఏం జరుగుతూ ఉంటుంది? కొన్ని దోషాలు అనేటువంటివి వాటంతట అవిగా నివారింపబడుతూ ఉంటాయి. అయ్యో 1వ పాదంలోనే ఉన్నామండి, ఇంకా 3 పాదాలు ఉన్నాయట, ఈ 1వ పాదంలోనే వినకూడదని వింటున్నాం. ఎందుకు వింటున్నావు? జరిగేవి జరుగుతూ ఉంటాయి, నువ్వెందుకు వింటున్నావు? ప్రధానమైనటువంటి కళ ఎందులో ఉంది? మీడియాలో ఉంది, కెమెరాల్లో ఉంది, మైకుల్లో ఉంది, మనుషుల్లో ఉంది. అది ఇంజెక్ట్ అయిపోతుంది. జరిగిన తప్పుని 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు చూపుతాడు. ఒక మంచి సచ్చినా చూపించు. ఆ మంచిని చూపిస్తే కదా అబ్బాయి ఎంత బాగా జరిగింది, అంత బాగా జరిగింది అనుకోవడం లోపల ప్రేరణ మొదలవుతుంది. ఆ ప్రేరణ మొదలవ్వాలి. నీకు అవన్నీ వినడం ఇష్టం లేదు, ఫోన్ మానేసేయి, యూట్యూబ్ చూడడం మానేసేసాయి. అయ్యో యూట్యూబ్ చూడబడుతుంది, వాళ్ళు ఇవన్నీ వచ్చేది లైవ్ వీడియోలో అందులోనే కదండి. ఆ వీడియోని చూసినంతసేపు పర్వాలేదండి, పక్కన మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటాయండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒక దేవి భాగవతమే వినబడుతుందా, లేకపోతే శ్రీకృష్ణ భాగవతమే వినబడుతుందా, రామాయణమే వినబడుతుందా, లేకపోతే ఇంకేమన్నా వినబడుతుందా అంటే వాటితో పాటు ఇంకా చాలా వినబడతాయి, చాలా కనపడతాయి కూడా. వాటి వైపు మనసులో ఇస్తే ఇవి వెనకడతాయి. ఇవి సేవ్ చేసుకుందాం, సేవ్ లిస్ట్లో ప్లే లిస్ట్లో సేవ్ చేసుకుందాం. అవి ఎప్పుడున్నా వినొచ్చు. అవి ఎప్పుడు వింటామో తెలుసా? రాత్రి నిద్రపోయే ముందు ఆన్ చేసుకుంటాం.
పడుకుని ఆన్ చేసుకున్నాక తెలియకుండా అబ్బా మంచిది. నేను ఎప్పుడు పురాణ శ్రవణం చేస్తూనే పడుకుంటానండి. అసలు పురాణ శ్రవణమే నా ఉచ్ఛ్వాస నిశ్వాసం. పడుకునేటప్పుడు కూడా మా ఆవిడ వదలదంటారు. అసలు దోషం అంతా అక్కడే జరుగుతుంది. పడుకునేటప్పుడు పురాణ శ్రవణం చేస్తూ పడుకుంటే గట్టిగా పురాణ ప్రవచనం జరుగుతున్న చోట నీకు కళ్ళంటుకుంటేనే బల్లి ముసలి జన్మలు వస్తాయట. అలాగే జోరుతుందిగా పడుకుని కనుక నువ్వు పురాణ శ్రవణం వింటే మళ్ళీ లేచి నుంచుని నడవగలిగేటువంటి జన్మలు వచ్చేటప్పటికి 66,000 కోట్ల జన్మలు దాటాలట. 66,000 కోట్ల జన్మలు దాటడానికి ఒక పడుకుని విన్న పురాణ శ్రవణం కారణమవుతుంది. కానీ ఇప్పుడు పురాణం ఎప్పుడు వినాలి? కూర్చుని నిష్టగా ఎదురుకుండా ఉన్నటువంటి గురువుగారు చెప్తుంటే వినాలి. మరి ఇవన్నీ మనకి ఇప్పుడు మీడియాలో వచ్చేసినాయి. ఆకాశతత్వంలోంచి వినబడుతున్నటువంటి స్వరాలే కదా. సౌభాగ్య భాస్కరని చెప్పింది ఒక్క విషయం, ఎదురుకుండా గురువు చెప్పేటువంటి ధ్వని ప్రకటనలోంచి స్వయంగా కళ్ళతో చర్మచక్షులతో గురువుని దర్శిస్తూ ఆయన హావభావాల్ని గమనిస్తూ ఆయన చెప్పేటువంటి విషయాన్ని మనసుతో రమిస్తూ ఎవరైతే అసలు విషయాన్ని వింటాడో అటువంటి వాడికి మాత్రమే మోక్షం. మిగతాది కేవలం విషయాసక్తి కోసం మాత్రమే ఉపకరిస్తాయి తప్ప అవి మోక్షానికి అర్హతనివ్వవు. కనుక ఇప్పుడు మనం గ్రహించాల్సిందేంటి? శ్రద్ధతో భక్తితో ప్రసంగాలు ఎక్కడ జరుగుతున్నా సాత్వికమైనటువంటి ప్రవచనాలు, అటువంటి ప్రవచనాల్లో ప్రత్యక్షంగా ఉండి వినగలగడం అనేటువంటి ఒక సౌభాగ్యాన్ని పుచ్చుకోవాలి, పొందగోరాలి. అంతే తప్ప ఏదో మీడియాల్లో లైవ్ చూస్తాం, అది ఎంతవరకు అంటే వివరణ విషయం తెలుసుకోవడం వరకు, కాసేపు మనసు అటు ఇటు వెళ్లకుండా ఉండడం కోసం మాత్రమే. ఇలాంటివి మనం ఎప్పుడు ప్రత్యక్షంగా చూడగలుగుతామనేటువంటి సంకల్పాలు చేస్తూ అటువంటి కార్యక్రమాలు మనం ఉన్నటువంటి ఏరియాల్లో కూడా చేసుకోవాలనేటువంటి ఉత్సుకత పెరగాలి. దానివల్ల ధర్మము వృద్ధి చెందుతుంది, ప్రవచనాలు పెరుగుతాయి. గురువులు అనేక మంది ఉన్నారు జగత్తులో. అటువంటి గురువుల యొక్క అనుగ్రహం పెరుగుతూ ఉంటుంది. గురువు అనుగ్రహం జగత్తు మీద పెరిగింది అంటే కృతయుగం మొదలైనట్టు లెక్క.